హల్లెలూయా. 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 దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. మరి ఇంతవరకు మరి ఎండ్ టైమ్ రివైవల్ ద్వారా జరిగిన పరిచర్య అంతా మనం విన్నామండి. చాలా సంతోషం. మరి నిజంగా ఎవరినో ఒకరిని ప్రభువు లేపుతాడు. తన ప్రజల దీనుల కొరకు, దరిద్రుల కొరకు, మరి ఎవరు గుర్తించలేని ప్రజల కొరకు దేవుడు అమెరికా దేశంలో ఉన్న సహోదరుని ప్రభు పట్టుకున్నాడు. నిజంగా మరి మరి మనకు తెలిసిన కొర్నేలి అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ధర్మ కార్యాలు, ఆయన ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేరాయట. ఆయన కుటుంబానికి దేవుడు రక్షణ ఇచ్చాడు. కనుక మనము మన కొరకే బ్రతకొద్దు, ఇతరుల కొరకు అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలము, ఆయన ప్రేమను కనపరుస్తూ చూపుతూ ఒక ప్రాక్టికల్ క్రిస్టియన్ గా ఉండాలి. అదే నిజమైన పరిచర్య. కనుక ఆ రీతిగా ప్రభు మరి ఆయా పరిచర్య ద్వారా జరిగించిన మరి ఆ సహాయము, ఆ యొక్క వేడుకలు, మరి ఆ పొందుకున్న బిడ్డలందరినీ బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. పరిచర్యను దేవుడు ఇంకా మెండుగా రానున్న దినాల్లో అద్భుతంగా వాడుకోవాలని నా ప్రార్థిస్తున్న మీ అందరినీ కూడా ప్రభు దీవించును గాక. మరి ముఖ్యమైన సమయంలోనికి వచ్చామండి. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా మరి ప్రైజ్ అండ్ వర్షిప్ ఉంది కనుక మరి సమయము సిస్టర్ బ్యూలా ఆల్రెడీ ప్రేయర్ చేశాము. సిస్టర్ బ్యూలా కొరకు తను వర్షిప్ లీడ్ చేస్తుంది కనుక ఈ సమయము మరి తనకు అప్పగిస్తున్నాను. మరి దేవుడు అద్భుతంగా బిడ్డను వాడుకోవాలా, మన అందరం కూడా ఆత్మపూర్ణులం కావాలి. మరి ఈ యొక్క ప్రైజ్ అండ్ వర్షిప్ లో ఏకీభవిద్దామండి. మరి ఈ సమయం సిస్టర్ బ్యూలా గారికి అప్పగిస్తున్నాను. ఓవర్ టు సిస్టర్ బ్యూలా. కొండ కోణం లోయల్లో పాట పాడుతున్నానమ్మా. తెల్లగా తెల్లవారక ముందే, కోడి కూయక ముందే లేచినాడు యేసు దేవుడు అన్న పాట పాడతానమ్మా. తెల్లగా తెల్లవారక ముందే, తొలి కోడి కూయక ముందే, తెల్లగా తెల్లవారక ముందే, తొలి కోడి కూయక ముందే, లేచినాడు యేసు దేవుడు, సమాధి గుండె చీల్చినాడు మృత్యుంజయుడై. తెల్లగా తెల్లవారక ముందే, ఈ గుడిని పడగొట్టమన్నాడే, 3 రోజుల్లో లేపుతానన్నాడే. ఈ గుడిని పడగొట్టమన్నాడే, 3 రోజుల్లో లేపుతానన్నాడే. తన దేహముతో కూర్చి మాట చెప్పినాడే, తన దేహముతో కూర్చి మాట చెప్పినాడే. మాట తప్పనివాడు చేచి చూపినాడే, మాట తప్పనివాడు చేచి చూపినాడే. తెల్లగా తెల్లవారక ముందే, తొలి కోడి కూయక ముందే, స్త్రీలు సుగంధాలు సిద్ధపరచినారే, యేసు దేహానికి పూయాలని తలచినారే. స్త్రీలు సుగంధాలు సిద్ధపరచినారే, యేసు దేహానికి పూయాలని తలచినారే. తిరిగి లేస్తానన్న యేసు మాట మరసినారే, తిరిగి లేస్తానన్న యేసు మాట మరసినారే. కాళి సమాధిని చూసి నిజము నెరిగినారే, కాళి సమాధిని చూసి నిజము నెరిగినారే. తెల్లగా తెల్లవారక ముందే, తొలి కోడి కూయక ముందే, లేచినాడు యేసు దేవుడు, సమాధి గుండె చీల్చినాడు మృత్యుంజయుడై. తెల్లగా తెల్లవారక ముందే. ఇంకొక పాట పాడు. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవానంటివి పాట పాడుతున్నాం గారు. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవానంటివి అన్న పాట పాడుతున్నానమ్మా.
అందరూ నన్ను విడసినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడసినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడసినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడసినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. అందరూ నన్ను విడసినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడసినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడసినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడసినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు నన్ను భయపడకంటివి. నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు నన్ను భయపడకంటివి. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడు నీడ నీవే యేసయ్యా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యం చెప్పు. అమ్మా, ఎన్నో ఎన్నో శోధనలతో, ఎన్నో ఇరుకుల ఇబ్బందులతో ఈ రోజమ్మా ఇలాగా ముందు నుంచి మాట్లాడుతున్నానమ్మా. దేవుడి ముందు నుంచొని మీ ముందు నుంచొని మాట్లాడుతున్నానమ్మా. ఈ దేవుడిచ్చిన అవకాశం, మీరు ఇచ్చిన ఈ అవకాశం బట్టి అమ్మగారికి వందనాలు చెప్పుకుంటూ ఈ మాటలు చెప్తున్నానమ్మా. ఎన్నో బాధలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందుల నుండి ఎన్నో కష్టాలు పడి ఇన్ని రకాలుగా నా అమ్మ ఈ రకంగా వచ్చాను. ఇలా నిలబెట్టారంటే దేవుడి కృపమ్మ. కేవలం ఎన్నో మార్లు మరి నా ప్రాణం పోయి ప్రాణమే, కానీ దేవుడు నన్ను నిలబెట్టుకొని ఇలా మీ ముందు నిలబెట్టారమ్మా. నా సాక్ష్యం ఏంటంటే, నా భర్త వల్ల చాలా చాలా బాధలు పడ్డానమ్మా. నేను చాలా బాధలు పడ్డానమ్మా. ఎన్నో బాధల నుంచి, ఎన్నో బాధలు అంటే తాగి వచ్చి ఇంటికి వచ్చి ఎంతో గొడవాడి ఎన్నో మార్లు ఒక టయానికి వచ్చేవారు కాదు, ఒక టయానికి భోజనం చేసేవారు కాదు, మంచిగా కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా ఉండేది కాదు నా భర్తతో. ఎప్పుడు గుండాట్లు, ఆటలు ఆటలు ఆడుకుంటూనే వచ్చేవారు.
ఎప్పుడు విగ్రహారాధకుల్లో ఉండేదాన్నమ్మా నేను అసలు. నేను చాలా విగ్రహారాధకుల్లో ఉండేదాన్ని. తెల్లారులేస్తే ఆ రాగి చెట్టు చుట్టూ, ఆ యాప చెట్టు చుట్టూ తిరుగుతూ, ఆ సాయిబాబా గుళ్ళకెళ్తూ ఎంతో పూజలు చేసుకునేదాన్ని నేనమ్మ. అలాగైనప్పటికీ కూడా వారాలప్పుడు ఏదో మాసాలు 5 కేజీలు, 5 కేజీలు చేపలు అలా తెచ్చి పెట్టేవారు. అయితే నాకు తెలిసేది కాదమ్మా అప్పుడు దేవుడు నాలోకొస్తాడేమో అని తెలిసేది కాదమ్మా అస్సలు నాకు. ఇలాగ ఈయన పూజ చేసుకుని ఇలా తెత్తన్నాడు, ఇలా చేత్తన్నాడేటి ఇలా అనుకునేదాన్నమ్మా. కానమ్మా ఒక రోజు ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని ఇరుకు ఇబ్బందుల నుండి ఎన్ని బాధలు పెట్టినా కానీ, ఎన్ని గొడవలు ఆడుకున్నా, మేము ఏడుగురు తోటికోడళ్ళమమ్మ మేము. ఏడుగురు తోటికోడళ్ళు, మరి ఏడుగురు అన్నదమ్ములు, మరి ఆడపడుచుకి మరి ఆ ఏడుగురు తోటికోడళ్ళకి అందరికి పెళ్ళిళ్ళు అయిపోయాం మరి మాకు. ఎవరి కాపురాలు ఆళ్ళే చేసుకుంటున్నాం అమ్మా. అయితే మేము దేవుడంటే మాకు ఇష్టం ఉండేది కాదమ్మా అసలు. మరి మాకు అప్పుడు అసలుని చాలా ఇష్టం లేకుండానే ఉండేవాళ్ళమమ్మ మేము. మా వోళ్ళందరూ పూజల్లోనే ఉండేవారమ్మ. మా అత్తయ్య గారు ఒక్కరే నమ్ముకున్నారమ్మ దేవుడిని అప్పటికి. ఎన్నో చెప్పేవారండి మా అత్తయ్య అయితే. చాలా పూజలు చేసుకోకూడదమ్మా, ఇలాగ దేవుడిని నమ్ముకోమ్మా నీకు మంచి జరుగుతుంది అనేవారండి. అయినా సరే నేను వినేదాన్ని కాదండి అసల. అస్సలు వినేదాన్ని కాదండి. వినకుండానే ఉండేదాన్ని. పొద్దున్నంతమాను మధ్యాహ్నం దాకా నిమ్మకాయల కోతకెళ్ళిపోయి, నిమ్మకాయలు కోసుకొని మాకు పంటలు ఇయ్యనమ్మ ఇక్కడ. మాకు మా ఊర్లోని పల్లెటూరు మాది. అయితే నిమ్మకాయల కోతలకెళ్ళి, బత్తకాయల కోతలకెళ్ళి, గొప్పులకెళ్ళి ఏదో పనులు చేసుకుంటూ, పొలం పనులు చేసుకుంటూ, మధ్యాహ్నం దాకా పని చేసుకుని ఇంటికొచ్చి, మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఉప్పులు, కారాలు, ఆవాలు, మళ్ళీ చేతి దంపులం అప్పుడు మిషన్లు కట్టలు లేవమ్మా. ఆ చేతులతో దంపుకొని, మళ్ళీ మధ్యాహ్నం నుంచి మళ్ళీ అదొక కూలి తెచ్చుకొని, అలాగా 200 మధ్యాహ్నం నుంచి అలా కూలి, ఏదో ఒక సేరు అలాగ ఇచ్చిపోరమ్మాళ్ళు. అలా తెచ్చుకుంటూ, అలా కష్టపడుకొని డబ్బులు అలా దాసుకునేదాన్ని. ఇద్దరు ఆడపిల్లలమ్మ అప్పటికే నాకు. ఇద్దరు ఆడపిల్లలు నాకు. అయితే ఎంతో బాధపడేదాన్ని. నా భర్త అయితే తాగేసి వచ్చి ఇంకా డబ్బులు పట్టుకెళ్తానికి, లేకపోతే కోడి పందాలు, లేకపోతే ఏదో ఒక ఆటలు. గుండాటి మెయిన్ గుండాటికి డబ్బులు దాచుకునేవారమ్మ. ఇంట్లో ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే అమ్మ. అలాగే డబ్బులు కట్టుకెళ్ళిపోయి ఆడేసుకునేవాడు. వారం అంతా కష్టపడుకొని ఇంటికి వచ్చేదాన్ని. వారం నాడు డబ్బులు ఇచ్చేవారండి. వారం రోజులు పనిచేస్తే ఒక శనివారం, ఒక ఆదివారం ఏదో రోజులు ఇచ్చేవారండి. ఒక 4 రోజులకి, 5 రోజులకి, 6 రోజులకి ఇచ్చేవారండి అప్పుడు డబ్బులు. అప్పుడు కూలి కూడా తక్కువ, మరి 250, 200 అలాగ ఉండేదమ్మ కూలి. అలా 4 రోజులు కష్టపడితే ఒక రూపాయలు వచ్చి, అలా డబ్బులు వచ్చుకుంటే డబ్బులు వేయమని ఇవ్వరండి. ఇదేంటి ఇంట్లో ఇబ్బందిగా ఉంది, ఇన్ని అప్పులు, ఇదేంటి ఇంట్లో ఉప్పు పప్పు తెచ్చుకుని ఇన్ని చేసుకోవాలని ఎన్నో బాధలు పడి చెప్తుంటే అసలు ఇన్నివాడు కదండి. అక్కడ ఒక రోజు అయితే అండి నిజంగా నా మనసులో బాధ మీకు చెప్పుకుంటున్నాను అమ్మ. నిజంగానే 10 రూపాయలు బట్టల సబ్బు ఎంత, 5 రూపాయలు బట్టల సబ్బు. మీ రోజు నా మాట నిజంగా చెప్తున్నానమ్మా. బట్టల సబ్బు 5 రూపాయలు, 5 రూపాయలు సర్ఫ్ 10 రూపాయలు. ఆ 10 రూపాయలు ఎట్టి కొట్టుకొని నుంచి కొని తెచ్చాను ఇంటికి. ఆ 10 రూపాయలు కావాలనుకోని ఆ 10 రూపాయలకి కూడా ఆ కొట్టుగాడు తెచ్చిన కొట్టుగాడి నుంచి మళ్ళీ పట్టుకెళ్ళి ఆ కొట్టుగాడు ఇచ్చేసి 10 రూపాయలు తెచ్చి దాకా ఊరుకోలేదమ్మా 10 రూపాయల కోసం. ఆ రోజుల్లో అలా పడ్డాను బాధమ్మ. ఈ రోజు నాకు ఎందుకో మీకు చెప్పాలనిపించి చెప్తున్నానమ్మా నా బాధలన్నీ. అన్ని నరక మాత్రం అనిపించాను. ఎన్నో పనులు చేసేదాన్ని, పొలం పనులు చేసేదాన్ని. ఉడుపులకి గట్ట వెళ్ళకపోతున్నానమ్మ. కాళ్ళు అయ్యి యాసిడ్ పనులు ఒక నెలలు పని చేశాను. అవి యాసిడ్ నరాల్లోకి ఇంకేసా, కాళ్ళు నరాల్లోకి అవి గాయాలైపోయి వెళ్ళకపోతున్నానమ్మ నేను. అయితే మా అత్తయ్య, మా ఆయన ఇలా బాధలు పెడుతున్నాడని మా అత్తగారు ఎన్నో రకాలుగా దేవుణ్ణి నమ్ముకమ్మ, నువ్వు దేవుణ్ణి నమ్ముకమ్మా, ఆడే మారుతాడా పిల్లడు, ఆడే మారుతాడమ్మా, ఎందుకు కృష్ణ మారుతాడమ్మా, ఎందుకు నువ్వు దేవుణ్ణి నమ్ముకోనేదండి. చాలా ఊరికే దేవుణ్ణి నమ్ముకోవడం ఏంటి నేను, మేము పూజలు చేసుకొని పూజలు ఉంటాని ఎప్పుడోకప్పుడు అతనే మారుతాడులే అనేదాన్ని కానండి. నేను అస్సలు మా అత్తయ్య మాట అసలు ఇన్నిదాన్ని కాదండి నేను. ఎంత చెప్పేదో మా అత్తయ్య అండి, ఇన్నిదాన్ని కాదండి. మా అత్తయ్య గారు అయితే ఇంకా ఆసక్తిగా ఏది ఫస్ట్ పండు వచ్చినా, ఏ ఫస్ట్ ఫలం వచ్చినా ముందు గుడి కట్టుకెళ్ళి ఇచ్చేదండి, చర్చి కట్టుకెళ్ళి ఇచ్చేదండి, కోడి గుడ్డు ఎట్టినట్టుకెళ్ళి ఇచ్చేదండి. అంత భక్తి అండి మా అత్తయ్య. కానీ మా చాలా దేవుడు అన్ని ఇమ్మన్నాడు, ఏటి ఇలా చేస్తున్నావు, గుద్దల పైకి ఎత్తి దండం పెట్టుకున్నావు, నువ్వు ఆస్కారం చేసుకుంటావు, ప్రార్థన చేసుకుంటావు, అలాంటప్పుడు మమ్మల్ని చేసుకోమన్నావు, నీకేమో గంధపు మాళ్ళు, నీకేమోని ఏదో తేకి చెక్కలు వేసి మేము పెట్టేసి వేయించి నీకు పెడతామని ఇప్పుడు నువ్వు దేవుడిని నమ్ముకోమంటున్నావు మమ్మల్ని, మేము అలా నమ్ముకో, మేము పూజలు చేసుకుంటున్నాం, అవి చాలా చెప్పావు కానీ అనేసి మా అత్తయ్యని రోజు తిట్టుకునేదాన్ని అండి. ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు అలా తిట్టుకుందాను. అయిపోయింది, టైం అయిపోయింది, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అని
ఇంకెన్నో మాటలనేదాన్నండి. అంటే మధ్య మధ్యలో ఆఫ్ చేసేసి ఏదో మధ్య మధ్యలో మాటలు ఆఫ్ చేసి చెప్తున్నానండి. మా అత్తయ్యని ఇంకా మాటలు తిట్టుకునేదాన్నండి. నేను అలా తిట్టేదాన్నండి మా అత్తని. "ఏటి దేవుడిని నమ్ముకుంటున్నావు ఏటి" అనేదాన్నండి. అలాంటిది మా అత్తయ్య చెప్పే మాటలు ఒక రోజైతే గుర్తొచ్చినాయండి. నిజంగా చెప్తున్నానండి ఈరోజు. దేవుడిని నమ్ముకోమంటుంది ఇలాగా. మా ఆయన చెప్తే ఇలా మార్చలేదు. ఏటి ఒక కష్టపడి వచ్చేటప్పుడు కట్టెలు మోపు, పుల్లల మోపు తెచ్చుకొని అక్కడ ఆడేసుకునేదాన్నండి. ఆడేసుకుంటే ఇరిసి నేనే మగోళ్ళకి ఇరిసి తెచ్చుకొని అక్కడ పెట్టుకునేదాన్ని పుల్లల మోపు. అందులోంచి ఒక కట్టె తీసి బాదుకుంటూ వచ్చేసేవాడండి. ఆ డబ్బులు కష్టమని డబ్బులు ఇచ్చేదాకాన. అలా చేసేవాడండి. ఎంత బాధలు పడినాను. ఆ ఆ కట్టె తీసి కొట్టేసేవాడు. ఆ డబ్బులు ఇచ్చేదాకా. నూనె లేకపోయినా ఏమి లేకపోయినా అప్పుడేటండి రూపాయికి, రూ. 2కి వచ్చి ఎచ్చాలప్పుడు. ఇంకా తక్కువండి. ఇప్పుడేమో డబ్బు సోక ఎచ్చాలి పిరమండి ఇప్పుడు. ఆ రోజుల్లో అంతా పిరుగు, సోకైనా అలా బాధలు పడి పిల్లల్ని పెంచుకోవడానికి ఏ దారి ఉండేది కాదండి నాకు. ఆ మధ్యాహ్నం దాకా నిమ్మకాయల కోతలకెళ్తున్నాను. మధ్యాహ్నం నుంచి వచ్చాము ఈ పనులు. చేస్తున్నాను. ఇవి కారాలు దెబ్బతిని గొట్టురు పోయేది. ముక్కుల్లోకి, నోట్లోకి పోయేది గొట్టురు. అలాగే బాధలు పడి అన్ని రకాలుగా బాధపడొచ్చు. నేను ఇంకొక లక్ష్మమ్మ ఉన్నారండి. ఇక్కడే కొత్త ఊర్లో ఉండేది ఒక ఆవిడ లక్ష్మమ్మ. ఆవిడ ఆ పిల్ల మధ్యాహ్నం నుంచి మళ్ళీ పనుందని తీసుకెళ్ళిదండి ఆవిడే. ఆవిడ తీసుకెళ్తే ఇద్దరము చెరుకు రోకలిచ్చుకొని దొంపుకొని ఆ మధ్యాహ్నం మళ్ళీ 5 గంటలకు వచ్చేవాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటికాడ వంట చేసి మళ్ళీ పిల్లల్ని చూసి అలా సాగనింపేదానండి. ఎన్నో హింసలు పెడుతున్నాడు. నన్ను కొడుతుంటేనండి మా ఆయన గారు ఆ రక్తాలు గోళ్ళ మీదకి తూలిపోయాయండి. నన్ను కొడుతుంటే ఏదో దానికి గొడవెట్టేసేవారండి ఇంటికొచ్చి. ఈ లోపల మా అమ్మాళ్ళకి చెప్పుకొని, "అమ్మా ఇలా చేత్తన్నారమ్మా" అంటే మేనమామ. అంటే మా అమ్మమ్మ చెల్లెలు కొడుకండి ఈయన. అలా చేసుకున్నాను. ఇష్టపడి చేసుకున్నానండి. 5 మామయ్య ఇతను. అయితే అండి ఎంతో ఇదిగా ఉండేదాన్ని. ఇన్ని రకాలుగా ఉంటుంటే, మా అమ్మ మా మామయ్యల్ని పిలిసి తీసుకొచ్చి అడిగించేదండి. ఇలా చేత్తే ఎలా కృష్ణ ఇలాగుంటా అలాగుంటదా అని. మా అమ్మ ఎన్నో సార్లు తీసుకొచ్చి అడిగించేదండి. మా నాన్నగారు, మా అమ్మ, మా మామయ్యలొచ్చి అడిగేవారు. అడిగితే "ఏం లేదు" అనేవాడు. ఆ తాగేసొచ్చిన తిమ్మిరి మీద ఏమనేవారో ఆయనకే తెలీదండి. తాగుడు ఉండేదండి బాగాను విపరీతంగాన. తాగుడుంటే ఇంక ఇలాగే చూస్తున్నాడు మమ్మల్ని సరిగ్గా పట్టించుకుంటలేదు అని అలాగే దాసుకుని డబ్బులు 7,000 దాసుకున్నానండి మళ్ళీ నేను. 7,000 దాసి ఒక బ్యాంకులో కడతారు. ఈ ఆడపిల్లలకి నాకు ఆదరణ ఉంటది. ఇద్దరు పిల్లలకి అనుకోని, ఆ పిల్లలకి దాద్దాం అనుకుంటే ఆ డబ్బులు ఏం చేసేవాడండి కట్నం కుండా ఏమో రోడ్డు మీదకెళ్ళిపోవడమో, ఇంటికాడ లేడేమో అనుకున్నానండి. డబ్బులు తీసి దాచిన డబ్బులు తీసేసానండి తీరాన. ఎక్కడ ఉన్నారో చూడలేదండి. నేను ఏ పక్కన ఉన్నారో చూసుకోలేదు. ఆ డబ్బులు 7,000 ఎట్టుకొనొచ్చి మా ఊరు ఇక్కడే డబ్బులు కట్టుకోవచ్చనుకున్నాను. ఆంధ్రాలోనే పోస్ట్ ఆఫీస్ ఉందండి అప్పుడు. అయితే మనం ఒక వారం రోజులకో, నెలకో లేదా సంవత్సరానికో అలాగే లెక్కలు చేసి ఇచ్చుకుంటే ఇత్తారంటండి అన్నీ చెప్తే, అందులో దాసుకొచ్చి ఏదో అవసరానికి తీసుకోవచ్చు కదా అనండి నేనేం చేశాను, ఆ 7,000 పట్టుకొనొచ్చానండి కడతారని. వత్తండి ఎనకాతలే వచ్చేసండి. ఆ బలంగా పాల కేంద్రం ఉందండి అక్కడే. పాల కేంద్రం అదే. అక్కడేమో ఇవి డబ్బులు కట్టించుకోవడం. ఇంకేం చేయనండి. వచ్చి ఎనకాతలే వచ్చి డబ్బులు కడతాకి ఎళ్ళిపోతున్నానేమోనండి పెట్టుకొని చెయ్యి ఎట్టుకొని ఇలా పెట్టి జాకెట్ ఎట్టుకొని ఎనకాతల ఇలా లాగేటప్పటికండి అక్కడే చిరిగిపోయిందండి జాకెట్ పైనుంచి కిందకి. సిగ్గుపడిపోయి ఆ జనంలోని చెంగిలా మూతేసేసుకొని ఆ పనసీగర్‌లో ఆనకెళ్ళిపోయానండి ఇంక. అక్కడే ఉండేదండి. పనసీగర్‌లో ఆన ఉండేదండి. ఆ డబ్బులు కట్టేది. అయితే అండి నాకు ఈ చదువులేని దాని మీద ఏం తెలిసేది కాదు. ఎలా దాసుకోవాలో తెలిసేది కాదండి. అలా ఎళ్ళిపోతే అప్పుడు "ఏంట్రా కృష్ణ ఇలా చేత్తన్నావు డబ్బులేట్రా అలా పట్టిపోతున్నావు ఆడపిల్లలకి ఉండాలి కదరా! రేపు పొద్దున ఆళ్ళకి ఏ భవిష్యత్తు ఉందని అలా చేత్తన్నావురా బాబు తాగుడు మానేసి పిల్లల్ని భార్యని చూసుకోవచ్చు కదరా" అని అనేవారండి. అంటే అసల అది కాదు నాన్న పక్కన ఒకళ్ళకి చేంజ్ చేసుకుంటానంటే ఆళ్ళకి ఇవ్వాలనేసి డబ్బులు అడుగుతుంటే ఏమో ఇవ్వట్లేదు. తర్వాత మళ్ళీ ఇచ్చేత్తారు కదా! ఆళ్ళ పొలం కంట తర్వాత మనం దాచుకున్నమే కదా! అట్టుకెళ్ళి ఇత్తన్నానని ఆళ్ళకిచ్చేసాడండి అట్టుకెళ్ళి. ఆళ్ళకిత్తే సరే ఇంకెవళ్ళు అలా ఏం చేయాలో ఇంకా అర్థమవుతే ఎళ్ళిపోయానమ్మ నేను ఇంటికి. ఎళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఆళ్ళని డబ్బులు తీసుకున్నోళ్ళని అక్క, చెల్లి అనుకుంటామండి. ఇక్కడ అందరం అలా పిలుసుకుంటామండి పల్లెటూరులోని. పేర్లెట్టి పిలుసుకోమండమ్మ. అయితే అమ్మ "అక్క ఎలాగా డబ్బులిచ్చారు కదా! మీ అత్తగారు అట్టిపరో ఉన్నాయక్క" అని అడిగానండి. అడిగితే "అదేటమ్మా కృష్ణ రోజొచ్చి అట్టుకెళ్ళిపోయాడమ్మ డబ్బులు" అన్నారండి. రోజొచ్చి ఎత్తుకుపోయారు డబ్బులు. "7,000 అక్క మీకేమో చేనుకిత్తన్నానన్నారు. చేను పండించుకుంటున్నామంటేని, నాకు తర్వాత ఇత్తానని అన్నారు. ఇదేటి అట్టిపోయాడు అంటున్నావు ఏటక్క" అంటే "అట్టిపోయాడమ్మా కృష్ణ" అన్నారండి. తీరమోసండి చూసేటప్పటికి ఒక
లోన బయట ఆట అంటండి, ఏదో ప్యాకెట్ ఏదో ఆట అండి. ఆ లోన బయట ఆటలో నాకు గుండె ఆటలోనే ఎక్కడండి 7,000 రూపాయలు ఎట్టుకెళ్ళి అలా అడసేసాడంటండి. ఆటలో చూసిన వాళ్ళు అందరూ చెప్పారండి ఇంటికి వచ్చి, ఏంటండి ఈ డబ్బులు ఎట్టుకెళ్ళి 7,000 రూపాయలు అలా కడిసేస్తే ఆ ఒక ఆటలోనే వెళ్ళిపోయినట్టండి 7,000 రూపాయలు. ఇంటికాడ చూస్తే మేము పొత్తులు, ఇంట్లో ఈగల మొత్తం బయట పలకెళ్ళిపోతే ఆయనకి ఈ డబ్బులు కష్టపడేది నేను, ఖర్చు పెట్టేది ఆయన. ఎన్నో బాధలు పడి కష్టపడి దాచుకున్న డబ్బులు అటుకెళ్ళి అలా పాడు చేసేవారు. ఈ రోజున ఉండడానికి ఇల్లు కూడా లేదండి మాకు. పెన్షన్ కూడా ఆయన చచ్చిపోయినా పెన్షన్ రాలేదండి. ఆయన ఉన్న రూపాయి లేదు, చనిపోయినా రూపాయి లేదు. ఏదో చిన్న తలం ఉందండి, 2 సెంట్లు తలం ఉంది కదండి, దానికి 8 ఉన్నామండి. ఆడపిల్ల ఒక ఆడపడుచు, 7 మగోళ్ళు. ఆ స్థలానికి ఏలం పడితే అది ఒకవేళ అమ్మినా రూపాయి రాదు, వస్తుందో తెలీదు. ఇంకా నేను పెళ్ళైన కాడి నుంచి నేను అద్దెంట్లోనే ఉన్నానండి. ఇన్ని బాధలు పడుతుంటే అండి, ఇన్ని బాధలు పడ్డాక దేవుని నమ్ముకోలేదండి. అప్పటికే నేను ఇన్ని బాధలు పడుతున్నాను కానీ, ఇన్ని బాధలు పడుతున్నాను కానీ దేవుని నమ్ముకుంటే నాకు మంచి జరుగుతుంది అనుకుంటలేదండి. నేను ఇంకా గుడ్డి ముండలాగా ఇంకా అలా మొక్కుతూనే ఉన్నానండి, రాళ్ళు రప్పలోనే. ఎక్కడికి కొండలో ఎక్కేస్తున్నానండి, అలాగే ఎండి పూజలు చేసేస్తున్నాను. ఇంకా అయితే ఇంకేమండి ఏంటండి, అప్పుడు ఒక రోజండి 3 రోజులు తిండి తెప్పులు మానేసి డబ్బులు దాచుకున్నారండి మా ఆయన గారు. దాచుకుంటే మాకు తెలియదండి. ఆ డబ్బులు దాచుకుని ఒక రోజున చేతి మడతలు పెట్టుకునేవాడండి, ఓ రోజేమో మొలతాడులో పెట్టుకునేవాడండి. ఆ డబ్బులు తీసి ఏటి ఎలా దాచుకుంటున్నాడు ఏంటి డబ్బులు, ఆహా తీర్థం మీద వస్తున్నట్టుకుంది, అందుకే ఈయన జాగ్రత్త పడిపోతున్నాడు ఇలాగ అనుకునేదాన్ని నేను. ఇంకా ఆయన ఏమన్నా అన్నా కానీ ఏమన్నా తాగున్నా కానీ కొడతారు తిడతారు అనేసి నోరు మూసి ఊరుకునేదాన్ని అమ్మగారు నేను. ఊరుకుంటే ఈ లోపల ఏం చేసేవాడండి, ఈ డబ్బులు 3 రోజుల నుంచి దాచుకొని మొలతాళ్ళు పెట్టుకొని తాగిన దాని మీద మర్చిపోయాడండి. ఈ డబ్బులు ఎక్కడ పెట్టుకున్నాడు ఆ సంగతి మర్చిపోయి మేము మా తోటి కోడలను తీసేసుకున్నామేమోనేనండి మొత్తం. మా 7 తోటికోడళ్ళు మా మీద, ఓ పెద్ద తోటికోడలు దూరంగా ఉంటారండి, ఉన్న అడుగుని దగ్గరలోనే ఉంటాం, దగ్గర దగ్గర ఇంట్లోని ఎవరి కాపురాలు అలా చేసుకుంటున్నామండి. అయితే ఉమ్మడిగా ఇల్లు ఒకటి ఉండేదండి, అది దానికి 4 గదులు ఉండేయండి. అది వాకలు కూడా వచ్చానండి. అయితే అలా ఉండిపోలేమండి. ఉంటే అప్పుడు కళ్ళపేసుకున్నంత కూడా ఉండేది కదా, ఇంక ఎవరి గుమ్మ ముందు వాళ్ళు ఎలా తుడుచుకొని ఉండడం, ఇంక కలిసి కట్టుడుగా ఉండిపోలేమండి మేము. మగవాళ్ళు ఎలాగంటే ఉండని కానీ అంటే ఆడవాళ్ళు మాత్రం కలిసి ఉండిపోలేమండి. ఆ పిల్లలు కూడా నన్ను ఎంతో బాగా చూసేవారండి, చిన్నాన్న ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని. ఏమన్నా కొందెత్త పిల్లలు అందరూ తెచ్చి ఎట్టుపోటు బాగానే ఉండేదండి. ఇంట్లోకి వచ్చేటప్పటికి మాత్రం ఏమన్నా రూపాయి పట్టుకెళ్ళిపోవాడండి. అన్ని బాధలు చేస్తుంటే డబ్బులు దాచుకొని ఆ డబ్బులు ఇవ్వకుండా 3 రోజులు దాచుకున్న డబ్బులు కనిపించలేకపోతే మా తోటికోడళ్ళని అందరినీ అడిగాడండి డబ్బులు. మీరు తీసారా, నేను 3 రోజుల నుంచి దాచుకున్నాను డబ్బులు, నువ్వే తీసేసి ఉంటావు దొరక అని నన్ను అంటున్నాడండి. నేను తీయడం ఏంటండి డబ్బులు, మీరేమో శాప మరుసలు పెట్టుకుంటున్నారు, ఎక్కడ పెట్టుకుంటున్నారో నేనేమో చూస్తున్నాను చేస్తున్నానా, ఇంట్లో చూస్తే గడవంత టైము ఏదో కష్టపడుకుంటున్నాను వస్తున్నాను, అవి కూడా పట్టుకెళ్ళిపోతున్నావు ఖర్చు పెట్టుకోవడానికి, ఇంక మీ డబ్బులు నేను ఎక్కడ తీసానండి అని నేను ఇలాగ బాధపడుతుంటండి. ఇక మీరు డబ్బులు ఎత్తే ఇచ్చారు, లేకపోతే లేదు. సాయంత్రం మందు తాగేస్తాను, నేను వెళ్ళి మందు తాగి చచ్చిపోతాను అంటున్నాడండి. ఏటి చచ్చిపోతావు అలా బెదిరిస్తున్నా పెట్టిన మమ్మల్ని, మేము తీయలేదు బాబు అసలనా అని మా మా మరదల్లో మా చెల్లెళ్ళు అంటే ఇద్దరేమో కవల పిల్లలండి, మధ్యగారులు ఇద్దరు కవల పిల్లలు, కవల పిల్లల భార్యలు ఇద్దరు రాజమండ్రి, ఆ ఇద్దరు అమ్మాయిలు దీన్ని. అయితే ఆ ఇద్దరు అమ్మాయిలు పిల్లల మీద ప్రమాణం చేశారు, నేను ప్రమాణకం చేసేసాను పిల్లల మీద. మేము తీయలేదండి అని, తీయలేదా తీయలేదా అని అడిగేసండి వెళ్ళిపోయింది, రోడ్డు మీద వెళ్ళిపోయాడండి. టైము 2, 3, 2 ఆ టైంలోని వెళ్ళి ఎలకల మందు అండి, మందులో కలుపుకొని ఎలకల మందు తాగేసి ఆ రోడ్డు మీద ఆ గొల్లలు అబ్బుగారు అని పొడవగుండేవారండి ఆయన. ఆ గొల్లలు అబ్బుగారు ఉంటేనే ఆయనకి, మాయా నేను మందు తాగేసాను మాయా, ఇంక నేను బతకను చచ్చిపోతాను, మా ఆడవాళ్ళు ఇంటికాడ నా డబ్బులు 3 రోజులు దాచుకున్నాను మా ఆటలకే, ఆ డబ్బులు దబ్బేశారు మాయా, ఇంక బతకనని ఆ మాటలు చెప్పండి. ఆ బల మీద అలా పడుకుని పోండి రోడ్డు మీద. ఆయన ఎడ్డెట్టి ఇలాగా అంత పనే చేశాడా అలాగని చెప్పేసి ఆ మొఖంలో మొఖం పెట్టి చూస్తే ఆ ఎలకల మంది కొంపంటండి. అప్పుడు తీసుకొచ్చి ఇంటికాడ పెట్టారు. ఇంటికి వచ్చేటప్పటికి నోరు బెరడేసాడండి. నోరు తీత్తలేదు, ఇంకా ఇప్పుతలేదండి నోరు. నోరు ఇప్పుతలేదు. ఎంత తీసినా తీస్తాం, ఇంకేముందండి, మనుషుల్లో లేడండి. 3 రోజులు తిండి తెల్లని మనిషి పేగు రాలిపోయింది. ఈ మందు కడుపులకు పేగులో పడేసి మనిషి ఇంకా అసలు మనుషుల్లో లేడండి అసలు. 3 డాక్టర్లు వచ్చారండి అప్పటికి. 3 డాక్టర్లు వచ్చి ఆ 3 డాక్టర్లు అమ్మా ఏటి ఇలాగా ఇలా చేశాడు అనేసి ఇండస్లో సిలిండర్ బాటిల్ 3 బాటిల్ ఎక్కినాయండి, సిలిండర్ బాటిల్.
ఈ తిండి తినలేని దాని మీద శిలలు ఎక్కేస్తున్నాయి కానండి అసలు ఈ మనిషి స్పృహలో రావట్లేదండి. ఏటి ఇలాగే ఎక్కుతున్నాయి కానీ మనిషి స్పృహలో రావట్లేదు ఈ మనిషి. అమ్మ వాంతుల ద్వారా కానీ ఈయనకి ఏ మాసం ద్వారా అయితే మట్టికి పోతుంది మందు బయటికి. వాంతులు అవుతాయి మందు బయటికి పోతుందమ్మా. లేకపోతే ఈ మనిషి బతకడం. పూచికాయతలు రాయండి అమ్మా. నీ ముగ్గురు డాక్టర్లు కూడానండి మాకు ఆ పూచికాయతలు రాయించేసుకున్నారండి. రాయించేసుకుంటే అండి ఇంకేదేటి ఎలాగంటున్నారు ఇలా చేస్తున్నారు ఏంటి బాబు అంటే, అమ్మ బాబు ఎలాగొచ్చి ఈయనకి బట్టలు మార్చండి. ఈ బట్టలు అయితే ఎలాగ అయిపోయినాయి దుమ్ము ధూళితోని తీసండి. నాకు తాళం చేయించండి. తాళం చేయించేసి ఆ బట్టలు మార్చండి అంటున్నారండి. ఇంకే మనిషిని చెప్పలేం. సరే ఇంకా నడిచండి అంటున్నారండి. ఏంటి ఇలా ఇలా మాట్లాడుకుంటున్నారేంటి? ఈ మనిషి చూస్తే మాట్లాడతలేదు, మంచి ఆడతలేదు. మందు చూస్తే తాగేసాడు ఈ మనిషి. ఇవి సిలిండర్లు ఎక్కుతున్నాయి, ఇండస్ట్రీలు చేస్తున్నారు అందులో. ఏమిటి మనిషి అని నా గుండెలో తరుక్కుపోతున్నాయండి. పక్క నుంచి చిన్నపిల్లలు ఈయన ఎన్ని కొట్టినా తిట్టినా భర్త అన్నప్పుడు ఉంటే ఏదో ఇంట్లోని గడుపుతుంది కదా. ఏటి మనిషి ఇలాగ అయిపోయాడని నేను బాధపడుతున్నానండి. ఈ లోపల మగవాళ్ళు అందరూనండి స్నానం చేయించేటప్పుడు నీళ్ళు పైనుంచి కిందకి వేస్తారండి బట్టలు తీయకుండా. వేసేసిన తర్వాత మగవాళ్ళు బట్టలు మారుతున్నారండి. లింగి పంచి ఎక్కువ కట్టుకునేవాడండి. మంచి ఎప్పుడు పంచానండి. అయితే ఈ లింగి పంచిలు మార్చేటప్పుడు ఈ లింగి పంచి మార్చి లింగి పంచి తీస్తే అందులోంచి డబ్బులు పడ్డాయండి. అప్పుడు ఆయన దాచుకున్న డబ్బులు చూడండి ఎలా ఉందండి. ఆ ఖర్చు పెట్టిన డబ్బులు ఎంత ఖర్చు పెట్టామండి. ఆ మొలతాడులో పట్టిన డబ్బులు ఎంత పడ్డాయో చూడండి. అంత బాధలు పెట్టాడండి ఆయన. ఆ డబ్బులు పడిన తర్వాత మా మూడో బావగారు తీశారండి ఆ డబ్బులు. తీసి మా రావణ బాబు గారు తీసి ఈ ఆడవాళ్ళందరి మీద పేమానకలు చేయించాడు. ఈడు చూస్తే డబ్బులు మొదలెట్టుకొని ఉన్నాడు. ఇవన్నీ ఇలాగే చేస్తాడు. ఈ తాగుడు ఎక్కువైపోయింది వీడికి. ఇప్పుడేమో మందు తాగేసాడు. ఇప్పుడు ఎవడు తిన్నది ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాము. ఆ డాక్టర్లు కూడా ఈడు బతకడని చెప్తున్నారు. ఇంక ఈడు బతకడు ఇంకా. బతకడంటే బతకడు ఇంకా అయిపోయాడు ఇంక ఈడు. అలాగని మా బావగారులు ఈ చుట్టింపులు చూస్తాకు వచ్చిన జనము మొత్తం అందరూ కూడండి ఎవరి మట్టుకాలు వెళ్ళిపోయారండి. ఎవరి మట్టుకాలు పోయారు. ఇలాగ హాల్ ఉన్నదండి. ఒక హాల్ మాకు 4 గదులకి హాల్ ఉందండి. ఆ హాల్లోని మంచం వేసుకొని ఈ దారబంధం కాసి బుర్ర ఎట్టుకొని ఆ మంచం వేసి ఆ మనిషిని అక్కడ వేసేసండి వెళ్ళిపోయారండి. ఎవరి మట్టుకాలు ఏమంటున్నారు, అమ్మాయి వాంతుల ద్వారాగా బయటకు వస్తేనే బతుకుతాడమ్మా, లేకపోతే ఇంక లేదు ఇంకా ఆశ వదిలేసుకోవాలమ్మా అనేసి ఇంక మేము చేసామమ్మా ఇంక మేము వెళ్ళిపోతున్నాం అని ఎవరి మట్టుకాలు వెళ్ళిపోయారు అమ్మగారు. ఇంకా ఎవరి మట్టుకాలు వెళ్ళిపోతే ఇంకేం చేయను. దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాను. ఎవరు కాలి ఎవరింట్లో కాలి వెళ్ళిపోయి ఉన్నాను ఒక్కదాన్ని. ఓసారిలో వదిలేసినట్టు ఆ చీకటిని ఏం చేయాలో అర్థం అవక ఆ దారబంద మీద కూర్చొని ఆయన మంచం మీద పడుకుని ఉంటే ఆ మంచం మీద ఆయన బుర్ర మీద అలా బుర్ర పెట్టుకొని అలా కునుకుతూ కునుకుతూ ఆయన బుర్ర మీద నిద్ర అయిపోయానండి నేను. నిద్ర అయిపోతే అప్పుడు ఆ నిద్రట్లో అనుకుంటున్నానండి నేను ముందు అలాగే ఏడుస్తూ అప్పుడు మా అత్తయ్యని జ్ఞాపం చేసుకున్నానండి నేను. మా అత్తయ్య గారు అనేబోదు, దేవుడిని నమ్ముకుంటే నీకు అన్ని బాగుంటాయమ్మా, ఆడు మారతాడమ్మా, నా కొడుకు మారతాడమ్మా, నువ్వు బాగుంటావు అమ్మా అని చెప్పింది మా అత్తయ్య గారు. అలాంటిది నేను అస్సలు మాట ఆలకించలేదు. ఇప్పుడు నా భర్త బతికితే నేను దేవుడిని నమ్ముకుంటాను. నేను బాప్తీసం తీసుకుంటాను. ఆయనలోనే ఉంటాను నేను. ఆయన బతకపోతే ఇంక ఎవరినైనా నమ్ముకొని అనుకోని మనసులో పెట్టుకున్నానండి. మనసులో పెట్టుకొని ఈ మాట అప్పుడు తండ్రి యేసయ్య మా అత్తయ్యని చాలా తిట్టేదాన్ని నేను. గొద్దలు పైకి ఎత్తుకొని నువ్వేమో నమస్కారం చేసుకున్నా ప్రార్థన చేసుకుంటున్నావు. నీకు గంధపు మాల్లుని నీకేమో టేకు చెక్కలు అయ్యేసి నీకు పెట్టి చేయించి పెడతామని ఏటో నువ్వు అలా ప్రార్థన చేసుకుంటున్నావు అంటే అమ్మమ్మ అవుతుందని ఆ రకంగా మేము మాట్లాడేసి గొలిమంటి అలాగే అనేసిదాన్నండి అప్పట్లోని. అంటే ఏమండి అలా చేస్తున్నావు మేము ప్రార్థన చేసుకోమే అని ఎన్నో మాటలు మా అత్తయ్యని తిట్టాను అని అప్పుడు జ్ఞాపం చేసుకొని, ప్రభువా మా అత్తయ్య గారిని చాలా తిట్టాను ప్రభువా, నేను చాలా మాటలు అన్నాను ప్రభువా, మీరెవరో నాకు తెలియదు తండ్రి, నేను ఎన్నో ఎగ్గర ఆరాధకులు దాన్ని బాబు. నేను నా భర్త గాని బ్రతికిలాగా ఉంటే నా భర్త బతికితే నేను మిమ్మల్నే నమ్ముకుంటాను. నేను మిమ్మల్ని ఆరాధిస్తాను, మిమ్మల్ని ప్రార్థన చేసుకుని బాప్తీసం తీసుకుంటానండి. నా భర్త బతికితే నేను బాప్తీసం తీసేసుకొని మీలోనే ఉంటానండి అని ఆ దేవుణ్ణి వేడుకుంటూ అప్పుడు జ్ఞాపకం చేసుకుని మా అత్తయ్య గారు మాటలే జ్ఞాపకం చేసుకుని నేను అలాగే నిద్రైపోయినా. మా ఆయన ఆ బుర్ర మీద బుర్ర పెట్టుకోనండి ఉంటే రేషన్ కార్డు కూడా తాకట్టు పడేయారండి. అప్పుడే రేషన్ కార్డు కూడా లేదండి, ఇడిపించుకున్నాను జాయిగా. మా అత్తయ్య దగ్గరే ఉండిచ్చాను, ఇడిపించుకుని దాచుకున్నాను మా అత్తయ్య దగ్గర.
పొట్టు చీర కూడా అట్టుకెళ్ళి తాకట్టు పెట్టేసుకున్నారండి నాది. పొట్టు చీర, పెళ్లి పొట్టు చీర. మా అమ్మగారు పెళ్లికి పెడతారు కదా పొట్టు చీర, ఆ చీర కూడా తాకట్లు పెట్టేసుకున్నారు. ఒక నాగల చేతికి కట్టుకున్నానండి ఆ పొట్టు చీర నేను. ఆ చీర కూడా తాకట్లు పెట్టుకుంటూ ఇడిపించి తెచ్చుకొని మా అత్తగారి దగ్గర దాసానండి. మా అత్తగారిని కూడా అడిగితే మీ ఆయన అట్టి పోయాడు అందండి మళ్ళీ తెచ్చుకొని మా అత్తయ్య దగ్గర దాచి మా అత్తయ్య గారు కూడా ఇచ్చేసాను మీ ఆయనకి అన్నాను. మా ఆయనకి తెలియకుండా దాచుకుంటే మా అత్తగారు కూడా నన్ను మాకుండే. అయినా సరే భరించుకున్నానండి, ఎన్నో భరించుకున్నాను. సరేలే ఇవన్నీ ఇలా చేసాడు ఈయన, ఆయన బ్రతికితే తండ్రి నిన్ను నమ్ముకుంటాను నాయన అని ఆయన ప్రార్థన చేసుకున్నాను. అంతకు ముందు అన్ని బాధలు పడి ఆయన బతికితే దేవా నిన్ను పెంచుకుంటాను, నిన్నే నేను కొలుసుకుంటాను తండ్రి, నిన్నే ప్రార్థించుకుంటాను అనుకొని అలా తల పెట్టుకొని పడుకుని పోతే అండి, ఆ నిద్దట్లో ఒక కళ వచ్చిందండి అమ్మ. ఆ కళ వస్తే ఆ కళ చీకటి, అంత అంధకారంలో చీకట్లో ఉన్నానండి. పెద్ద గృహం అండి, ఇక్కడి నుంచి అక్కడికి గృహం అండి. అది అంతా చీకటే, చీకటి అయ్యేమో బయటికి వద్దామంటే దారి లేదండి నాకు. ఎలా రావాలో తెలియలేదు ప్రభువా, ఎలా రావాలో బయటికి నాకు తెలియలేదు. నేనేమో ఇలా చీకట్లో ఉన్నాను, వెలుగులోకి రావాలంటే నాకు దారి తెలియలేదు. ఏం చేయను ప్రభు అని ఏడుతున్నానండి ఆ గృహంలో పడిపోయి. ఆ చీకట్లో పడి ఏడుస్తుంటే అప్పుడు చూసానండి నేను దేవుణ్ణి నాకు తోడు. అప్పుడు ఈ లోకాసుల్లో లేనండి. అప్పుడు ఆ దేవుణ్ణి నాలో దిష్టిలో తెచ్చుకున్నాను కాబట్టి ఆ దేవుడిని ఆ రోజున చూసానండి నేను. అప్పుడు ఈ ఉంగరాలు జుట్టండి, రాగి జుట్టు ఇక్కడ వరకు భుజాల మీద వరకు, ఇలా ఉంగరాలు చుట్టి ఇక్కడ వరకు భుజాల మీద జుట్టుండి, ఎర్ర జుట్టు. ఒకటే సారాయి ఉందండి, తెల్ల సారాయి అండి. ఆయన ఒక చెయ్యి చూపించారండి ఇలా. చెయ్యి చూపించేటప్పటికంటే అవన్నీ అద్దాలు తలుపులండి, చిన్న వాళ్ళు పలకలుగా ఉండి అద్దాలు తలుపులండి అన్ని నాకు ఆ రూమ్ కి. అందులో ఒక అద్దం పైకి లేచిపోయిందండి. ఆ అద్దం లేచిపోగలను, అందులో నేను బయటకు వచ్చేసానండి. బయటకు వచ్చేసి వస్తే ఎంత దూరం నడుతున్నాను అంత దూరం ఎలిగానండి, ఎలిగే సరిగ్గా గుమ్మం దగ్గరికి వెళ్ళేటప్పటికండి మా ఆయన గారు బొలికి వాంతులకి ఎక్కించుకుంటున్నారండి. ఇంకా ప్రభువా నువ్వు కనిపించావు, నాకు దర్శనం ఇచ్చావు తండ్రి, నా భర్త ఇక్కడ వాంతులు చేసుకుంటున్నాడని అప్పుడు అనుకొని అప్పుడు ప్రార్థన చేసుకున్నానండి నా ప్రభుకి. ప్రార్థన చేసుకొని ఈయనకి ఎక్కుతుంటే మందు కడుగుతూ ఉంటాయి, ఎలకల మందు కొంపండి భరించలేక ముక్కుకు కొట్టుకుని మరి కడిగి ఆ తెల్లవారు 3 అయిపోయిందండి. ఈ నైట్ ఎంత నుంచి బాధపడుతుంటే తెల్లారిగట్లు 3 అయిందండి. ఆ 3 ఇంతకీ మా తోటికోడలు వెళ్ళిపోయారు గదిలోకి, ఈ తోటికోడలు గదిలోకి వెళ్ళిపోయింది, ఆ తోటికోడలు వెళ్ళిపోయింది, ముగ్గురు తోటికోడలు గదిలో పోయారు. మా అత్తయ్య గారు వెళ్ళిపోయారండి. అయ్యో నా కొడుకు ఎలాగున్నాడు, ఏటి కోళ్ళ ఒకరితో ఎలాగుందని, పోనీ ఆవిడ కూడా బయట లేదండి. అందరూ రూముల్లోకి వెళ్ళిపోయారండి. నువ్వు ఒక్కదాన్ని అలాగా వాంతులు చేసుకుంటే కడుక్కుంటే అలాగా బయటికి ఒక్కరు రాలేదండి. ఇలాగ వంగుతాం చూడదు ఆ రాత్రి ఆ 3 గంటలకి అంతా కడిగాక అప్పుడు 3 గంటలకి మెలకు వచ్చండి ఈయన. అప్పుడు లేచండి, ఏం జరిగిందమ్మా, ఎక్కడ ఉన్నానమ్మా అంటున్నాడండి లెగిసి. అదేటి మాయా అలాగ అంటున్నావు, ఏం జరిగింది, ఎక్కడ ఉన్నాను అంటావేటి మాయా, ఎంత పని చేసాం, మందు తాగేసి ఎలకల మందు కలుపుకొని డబ్బులు చూస్తేనే మేము దెబ్బేసామని మేము తీసేసుకున్నాం అన్నావు, మేము దొబ్బేసామని ప్రమాణకాలు కూడా ప్రమాణకాలు కూడా చేయించేసుకున్నావు, ఆ డబ్బులు నీ మొలలో నుంచే పడ్డాయి, ఇంత డబ్బుల కోసం ఇవి, అందులో నువ్వు మొల్ల పెట్టుకునే కొంచెమే డబ్బులు అవ్వచ్చు, ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టాము, నువ్వు కూడా బతకవు అన్నారు, ఇలా చెయ్యొచ్చా, నీకు ఏమన్నా మంచి చెడ్డ అని తెలిసి అలాగని ఆ బలంగా 2 మాటలు అనుకొని ఉన్నాక బాగానే ఉన్నాడండి. ఆ తర్వాత ఆ సరే అమ్మ ఇలా జరిగిందా అంటే, దేవుడిని నమ్ముకోవాలని మీ అమ్మ అన్నదండి, దేవుడిని నమ్ముకుంటేనే మీరు ఇలా బతికారు నాకు, మీరంటే దేవుడికి మీకు ఇష్టం ఉండదు కదా, అయినా సరే నేను ప్రార్థన ఇలాగా తండ్రి నా భర్త బతికితే నేను మిమ్మల్ని నమ్ముకుంటాను, మీకే ప్రార్థన చేసుకుంటానండి అలాగని నేను చెప్తే అండి ఆయన, అవునా అలాగా, అందుకని బతికేనా, సరే అయితే అలాగే అని ఓకెట్టండి. ఆ కాసేపు బాగానే అన్నాడండి. తర్వాత రోజు బాగానే ఉండేవాడండి. ఇంకా మళ్ళీ మామూలుగా మొదటికి వచ్చాడండి. మళ్ళీ మందు తాగడం, మళ్ళీ తిరగడం, మందు తాగడం సరిపోయిందండి ఆయన. ఒక రోజు మా పెద్ద తోటికోడలు గారు ఇంటికాడండి మంచి క్రిస్మస్ పండుగ జరుగుతుంది అమ్మగారు. క్రిస్మస్ పండుగ ఎంతో ఘనంగా చేసేదండి మా అక్క. ఎందుకంటే మా అక్క, మా బావగారు చాలా కొంచెం బాధ పెట్టేవారు మా అక్కని. అంటే ఈ చేపల వ్యాపారం చేసేవారండి. చేపల వ్యాపారం చేస్తే ఆ డబ్బులు
ఎవరో ఆ టయానికి ఎవరో ఒకరి దగ్గర అప్పు చేసి ఇచ్చిదండి మా అక్క ఆ చేపలు కొనడానికండి. మరి అరువు ఎవరు కదండి, మరి కాకినాడ వెళ్ళి తేవాలండి ఆ చేపలు. అరువు వాళ్ళైతే అక్కడ వీళ్ళని వాళ్ళని అప్పు చేసాం, ఎలాగోలాగా ఆ డబ్బులు ఒక 3,000 4,000 అలాగ అప్పులు చేసి అలా ఇచ్చిదండి. అత్తే ఆ డబ్బులు ఎట్టుకెళ్ళి ఆ చేపలు తెచ్చుకొని ఆ వ్యాపారం చేసుకునేవారండి. ఆ వ్యాపారం చేసుకొని ఇంటికి రాకుండా ఆ డబ్బులు ఆ దారిలోనే ఖర్చు పెట్టేసిపోరేటి. ఎవరికి ఏం కావాలన్నా ఇలాగ ఇస్త్రీ అలాగ ఇస్త్రీసుకుని వచ్చిపోరండి మా బావగారు. మా అక్క ఇద్దటి ఎంత తప్పు చేసి ఇలాగెత్తున్నాను, నా భర్త మారితే నేను మిమ్మల్ని నమ్ముకుంటాను ప్రభువా, నా భర్త మారాలి తండ్రి నాకు ఈ బిడ్డలతోని అలాగే అనేసి మా అక్క ప్రార్థన చేసుకుండేదండి. ప్రార్థన చేసుకుంటే అలాగే చిన్న దెబ్బ తగిలింది, మా బావగారికి చిన్న యాక్సిడెంట్ జరిగిందండి. జరిగినప్పుడు అప్పుడు పాస్టర్ గారు కూడా, పెద్ద పాస్టర్ గారు కూడా అక్కడ ఆ కారులో వెళ్తా వెళ్తా చూసిండి మా బావగారిని. అప్పుడు దేవుడే పంపించుకున్నారండి అక్కడికి. ఆ లోపల ఆయన మా బావగారికి దెబ్బ తగిలినప్పుడు లారీ అండి ఈడ్చిపోయిందండి, మనిషిని చేపల తట్టతోనే ఈడ్చిపోయిందండి. ఈడ్చిపోతే అప్పుడు ఆ చేపల తట్టతో ఎప్పుడైతే ఈడ్చిపోయిందో మనిషిని, మనిషి ఒక్కాడ కత్తులు ఒక్కాడ ఈ చేపలు ఒక్క అలాగే చెల్లాచెదురు అయిపోతుంటే ఆ బస్సులోనండి పెద్దయ్య గారు ఉన్నారండి, ఇక్కడ పెద్దయ్య గారు ఉన్నారండి. అయితే ఆ అయ్యగారు ఇదేటి ఈయన మా గుళ్ళోకి వచ్చి ఆవిడ భర్తలా ఉందనేసి బస్సు ఆఫ్ చేయండి బాబా, నా బస్సు అతను బస్సు ఆఫ్ చేయమని అప్పుడు ఆ గబగబమని ఆ పాస్టర్ గారు దిగి అవన్నీ చెదిరిపోయి అన్ని దగ్గర చేర్చి ఇంటికి ఫోన్ చేసి ఈయన హాస్పిటల్కి చేర్చి అప్పుడు బాబు నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీకు మంచిగా ఉంటావు బాబు, ఆరోగ్యంగా ఉంటావు బాబు అలాగని ఆ పాస్టర్ గారు అక్కడ ప్రార్థన చేశారండి మా బావగారి గారికి. ప్రార్థన చేశాక అప్పుడండి అప్పుడు నమ్ముకున్నారండి మా బావగారు దేవుణ్ణి. ఇంక ఇప్పుడుకొచ్చి ఏ అలవాటు కానీ, ఏమి తాగుడు అలవాటు కానీ, సుట్ట అలవాటు కానీ ఏ అలవాటు లేదండి. ఇప్పుడు ఇంటికాడ భార్య టీ కాస్తే తాగుతారు, ఇంటికాడ భోజనం పెడితే తింటారు. అలాగే ఆ బిడ్డలు 5 బిడ్డలండి వాళ్ళకి. ఆ 5 బిడ్డలను చూసుకుంటూ వాళ్ళు సంసారం చేసుకుంటూ సంవత్సరం సంవత్సరం అండి ఘనంగా జరుపుకుంటారండి క్రిస్మస్ పండుగ వస్తే. క్రిస్మస్ పండుగ వస్తే ఒక పండగ ఇంకా వాళ్ళ ఇంట్లోనండి, ఇంకే పండగ కూడా చేయదు. వాకట్లో ముగ్గు కూడా పెట్టదండి మా పెద్ద తోటికోరు. ఆవిడ అంత అలా నమ్ముకున్నదండి. ఆవిడని చూసి ఆవిడ ఇంటికాడ ప్రార్థన జరుగుతుంటే నేను వెళ్ళానండి. మా అబ్బాయి చిన్న పిల్లోడండి అందంగా ఒకటే డ్రెస్ పైనుంచి టోపి కింద సరే ఇంకా అన్ని కూడా ఒకటే డ్రెస్ ఉంది. అయితే నన్ను మరియమ్మలా మధ్యలో కూర్చుని పెట్టండి. పిల్లలు డాన్స్లు వేస్తుంటే మరియమ్మలాగా పిల్లని పెట్టుకుని ఒళ్ళోని కూర్చొని ఉన్నానండి. ఇలాగ కూర్చొని ఉంటానండి. ఈ లోపల ఆ పిల్లలు ఇలాగ మా డాన్సులు కడుతున్నారు, నేనేమో ఈ మరియమ్మలాగా బాబుని పెట్టుకొని ఇలాగ ఆడించుకుంటూ అలా కూర్చున్నానండి. మధ్యలో ఇలా ముసుగేసుకుని ఈ లోపల వచ్చేసారండి రోడ్డు మీద నుంచి మా ఆయన గారు. దేవుడు అంటే ఇష్టం లేదు కదండి ఆయనకి, ఇంకా బతికనే ఇష్టం లేదండి ఇంకా ఆయనకి. అయితే వచ్చి ఆ జనంలో నుంచి ఆ కూర్చుని ఉన్నదని బయటికి ఈడ్చుకు వచ్చేసి అక్కడ కూడా ఎత్తున్నాడండి, దెబ్బ దెబ్బమని బాధేస్తున్నాడండి నన్ను. బాధేస్తుంటే అదేటి పిల్లడు, అదేటి కృష్ణ, అదేటి అంటున్నారు పక్క నుంచి వీళ్ళందరూ. అంటుంటే ఇంకేటండి ఓ పక్క నుంచి కూడా ఎత్తున్నాడు, అదేటి అయ్యా అలా అంటే మూగుడు చచ్చిన ముండలాగా ముసుగేసుకొని అలాగ కూర్చొని ఉంటదా వదిలే, నువ్వు అలా ముసుగేసుకుని ఉంటావంటే దేటి పిల్లాడా, దేవుడిని నమ్ముకున్నప్పుడు అలాగే వేసుకోవాలి ముసుగు, లేకపోతే బాగోదు పిల్లోడా, నువ్వు అలా కొట్టకూడదు అన్నాక అప్పుడు నన్ను తీసుకెళ్ళిపోతాకు వచ్చారండి. నేనైతే నేను దేవుణ్ణి నమ్ముకున్నాక మీరు బతికారండి, ఆ దేవుణ్ణి నమ్ముకున్నాక మీరు బతికారు, అందుకే నేను దేవుణ్ణి విడిచిపెట్టను అనేసి ఆయన కొట్టినా సరే ఆయన వెళ్ళిపోయినా నేను ఆ ప్రార్థన అయ్యే వరకు అందులోనే కూర్చొని ఉన్నాను అండి. నిజంగా నేను ప్రార్థన అయ్యేదాకా అక్కడే కూర్చొని ఉన్నానండి. ప్రార్థన అయ్యాక ఆ ప్రార్థన అయ్యేటప్పటికి ఈయన నిద్రైపోరండి, అక్కడే నిద్రైపోరండి. ఇంకా ఆ వాకట్లోనే నిద్రైపోరండి. ఇంకా ఆయన మేము ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన అయిపోయాక అప్పుడు భోజనాలు అయ్యాక అప్పుడు ఇన్ని తీసుకెళ్ళి అప్పుడు పొద్దున్న వదిలేసామండి. ఇంకా అలాగే వదిలేసాక అప్పుడు వాళ్ళ అన్నయ్యలు లేకదీసి అదేట్రా అలాంటి పనులు చేసావు, ప్రార్థన నెట్టుకున్నాం ఏదో వచ్చింది అలా కొట్టొచ్చే తప్పు కదా అన్నప్పుడు వాళ్ళు వదిని అలా అన్నయ్యలు పిల్లలు అందరూ దెబ్బలాడితే లేదు వదిని రాత్రి ఏదో అలాగ అయిపోయింది, ఏటి మరి ముసుగు వేసుకుని అలా కూర్చొని ఉంటే నాకు ముగ్గురు చచ్చిన ముందులా కూర్చొని ఉంది, నాకు అందుకనే నాకు కోపం వచ్చి కొడేసాను అనేసి ఏదో చెప్పుకున్నాడండి. చెప్పుకున్నాక అక్కడి నుంచి మళ్ళీ బాగానే ఉంటాడు అనుకుంటే లేదండి, మళ్ళీ మారలేదండి. మళ్ళీ తాగుడు, మళ్ళీ కష్టపడిన డబ్బులు మళ్ళీ అట్టుకెళ్ళిపోవడం, మళ్ళీ కొట్టడం, అలాగే తిట్టి ఎన్ని బాధలు పెట్టిపడి కొడుతుంటే నన్ను రక్తాలు గోళ్ళ మీదకి చిమ్మేసియండి. గాజులు మొక్కలు గుచ్చిపోయి ఆ గాజులు గుచ్చిపోయి గాజులు రక్తాలకు వెనక్కి గుచ్చిపోయి అండి. ఎంత బాధపడేదాన్ని.
అలాగే బిడ్డలను వదిలేసి ఒకసారి మా అమ్మ ఇంటికి కూడా పోయాను. ఒకసారి బిడ్డలు తీసుకొని వెళ్ళిపోయానండి. బిడ్డలు తీసుకొని మా అమ్మగారు ఊరు వెళ్ళిపోయాను. అప్పుడు కొద్ది రోజులకి మా ఇంటికి వచ్చి బతిమలాడుకొని మళ్ళీ తీసి తెచ్చుకున్నారండి. తీసి తెచ్చుకున్నాక అప్పుడు మళ్ళీ అలాగే బతికినామండి. మళ్ళీ కొద్ది కాలానికి మరి మందు తాగి కొంతకాలానికి అలాగా మరి మందు ఎక్కువైపోయి తాగేసి అలాగా ఇంకా చనిపోయారండి ఆయన. ఆ తర్వాత పొద్దున్న 5 గంటలకి చింత చెట్టు ఎక్కేదాన్నండి. 5 గంటలకి చింత చెట్టు ఎక్కి 7 గంటలకి దిగేదాన్నండి. పచ్చి చింతకాయలు అమ్ముకుంటూ వచ్చేదాన్నండి నేను. అలాగే వ్యాపారం చేసుకొని ఆ చింత వ్యాపారం చేసుకొని పిల్లల్ని పెంచుకొని 2 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేస్తానండి. కట్నాలు కూడా అవ్వలేదండి వాళ్ళకి. ఎప్పటికప్పుడు ఏదో రూపాయి ఏదో కొందునొస్తే ఇత్తలే బాబు చూస్తానులేండి అంటే ఆ అల్లుళ్ళు కూడా మంచోళ్ళండి. కట్నాలు కూడా అవ్వలేదండి వాళ్ళకి. అలాగే వాళ్ళని పెళ్లిళ్ళు చేసానండి. ఇంకా పిల్లోడు ఉన్నాడండి ఆ బాబు. అప్పుడు మరి చిన్న పిల్లోడు. ఇంకా పిల్లోడికి పెళ్లి అవ్వాలండి. ఆ పిల్లోడు ఎక్కడో ఉంటాడండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటాడండి. నా దగ్గర కూడా ఉన్న పిల్లోడి కోసం ఆ బిడ్డడికి మ్యారేజ్ అయిపోయేలాగా ఆ బిడ్డడు మరి మంచిగా ఉండేలాగా మరి దేవుడు వాడుకుండేలాగా అండి. మరి నాకు చదువు లేదండి. మరి నాకు మరి ఏం జ్ఞానం లేదు. ఎలా పడిపోయాను వెనక్కి అనుకున్నాను. దేవుడు మరి మీ ద్వారాగా మరి ఆ తమ్ముడు ద్వారాగా మరి నన్ను ఇలా నిలబెట్టినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలండి. మీకు వందనాలండి అమ్మ. మరి ఉండటానికి ఇల్లు లేదండి. పెన్షన్ లేదండి. మరి నాకు 18 సంవత్సరాలు అవుతుందండి ఇప్పటికే. పెన్షన్ కూడా అధికారుల దగ్గరికి వెళ్తానండి. మొన్న ఒకసారి అధికారుల దగ్గరికి కూడా వెళ్ళానండి. అధికారులను అడిగానండి. అడిగితే వాళ్ళు కూడా కలెక్టరమ్మకి వెళ్ళనివ్వలేదండి. నీకెందుకమ్మా మేము మేలు చేస్తామమ్మా అన్నారండి. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే ఇక్కడికి తిప్పారు కానీ నాకు రాయలేదండి. ఇప్పుడు వచ్చి అమ్మగారు నా గురించి ప్రార్థన చెయ్యండి అమ్మా. మీరు అందరూ అమ్మగారు మీరు ప్రార్థన చెయ్యండి అమ్మా. అలాగే తమ్ముడి గారికి కూడా మరి జోసెఫ్ తమ్ముడి గారికి కూడా వందనాలు. మీకు కూడా వందనాలమ్మ. దేవుడికి వందనాలమ్మ. మరి టీం ఆలకించిన అందరికి వందనాలమ్మ. మరి చదువుకోలేదని ఏం మాట్లాడతాను కూడా తెలియదు. అలాగే నాకు నా భర్త గురించి ఇలా మా బాధలు పడి పెంచానమ్మ బిడ్డల్ని. చింతకాయలు అమ్ముకొని చింతకూరలు అమ్ముకొని అలా బతికానమ్మ. మీరు నా కోసం ప్రార్థన చేయండి అమ్మ. నాకు ఒక పెన్షన్ వచ్చేలాగా నాకు ఉండడానికి ఒక ఇల్లు ఉండేలాగా ప్రార్థన చేయండి అమ్మ. నా బిడ్డల గురించి నా గురించి ప్రార్థన చేయమని మరి దేవుని అడుగుతున్నానమ్మ. దేవుని నా పేరు బియోలా అమ్మ. మరి అది నందరాడి గ్రామం మరి అమ్మ. మా గురించి ప్రార్థన చేయండి అమ్మ. మరి ఆ బిడ్డడికి దారి అయ్యేలాగా చూడండి అమ్మ. మీకు వందనాలండి. వందనాలు. ఆ బ్రదర్ కూర్చుంటాడు. ఆ బ్రదర్ అక్కడే కూర్చొని వాక్యం చెప్పండి. అమ్మగారు వందనాలు. అమ్మగారు వాక్యం వింటున్నటువంటి ప్రతి సహోదరికి కూడా నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈరోజు మమ్మల్ని ప్రేమించి ఈ అవకాశాన్ని కల్పించినట్టు దేవాది దేవునికి వందనాలు. అమ్మ బాబు గారు చిన్న పల్లవి చట్టం పాడతాడు, పాడిపించిన తల్లి. గారు వందనాలు. వందనాలు. దేవుడికి మహిమ కలుగును గాక. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. నేను కూర్చుండుట లేచి ఉండుట, నేను కూర్చుండుట లేచి ఉండుట బాపుగా ఎరిగి ఉన్నావు రాజా, బాపుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పిండామునై ఉండగానే కన్నులకు మరుగై నేనుండాలేనయ్యా. పిండామునై ఉండగానే కన్నులకు మరుగై నేనుండాలేనయ్యా. హల్లెలూయా. అమ్మగారు వందనాలు. మీ సమయంలో మరి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరాలు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచున్నాం.
ఇదిగో నాయన మా ఆత్మీయ తల్లి గారి తండ్రి ప్రాణమ్మ గారిని బట్టి నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా తండ్రి బోల గారి యొక్క సాక్ష్యాన్ని నాయన తండ్రి తల్లి గారు విని నాయన జోషి గారి ద్వారా నాయన బట్టి తీసుకొని తండ్రి మాకు ఫోన్ చేసి నాయన అమ్మగారు ప్రభ మమ్మల్ని ప్రేమించి తండ్రి నాయన దేన సేవకులమైన దేన బిడ్డలమైన మమ్మల్ని ప్రేమించి తండ్రి ఇదిగో నాయన ఈ రోజు ప్రభ ఈ యొక్క తండ్రి లైవ్ లో నీ వాక్యాన్ని తండ్రి మేము వినుటకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు. అమ్మగారు నాయన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. గత 20 సంవత్సరాల నుండి గొప్ప ప్రభ నాయన నీ సేవలు అందిస్తూ నాయన తల్లిగాని వాడుకుంటున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న బిడ్డలందరితో కూడా మీ వాక్యం ద్వారా మాట్లాడి బలపరిచి స్థిరపరిచి మీ సాక్షిగా వాడుకొనమని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని ప్రభువును రక్షకుడనైన క్రీస్తు యేసు ప్రభుల వారి యొక్క నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్న మా పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఈరోజు ఈ రీతిగా మనము దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుని యొక్క మహాకృప. పరిశుద్ధ గ్రంథములో 118వ కీర్తనలో చక్కటి మాట 23వ వచనంలో చక్కటి మాట మనకు కనబడుతుంటది. ఏంటి ఆ వాక్యం అంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా జీవితంలో దేవుడు ఈ రీతిగా వాక్యాన్ని పంచుకునేటువంటి లైవ్ లో ఇదే మొట్టమొదటిసారమ్మా, ఇదే ఫస్ట్ అనుభవం అన్నమాట. అందుచేత మీరు ఈ అవకాశాన్ని మాకు కల్పించారనేటికి మా ఆనందాలు అవధులు లేవు తెలియారు. అది సమయానికి కూడా నేను ఎంతో 80 కిలోమీటర్లు ప్రయాణం చేసుకొని వాహనం మీద బండి ఎలా డ్రైవ్ చేస్తాను కూడా నాకు అర్థం కాని పరిస్థితుల్లో సంతోషంతో నేను డ్రైవింగ్ చేసుకోవడానికి దేవుడు నా మార్గంలో తోడేయండి. ఏ విధమైనటువంటి అడ్డు ఆటంకాలు లేకుండా ట్రాఫిక్లు ఎన్ని ఎదురొచ్చినప్పటికైనా సరే సమయానికి ఇంచుమించు రావడానికి ప్రభులు వారు ఎంతగానో సహాయం చేశారు. అందుచేత యెహోవా దయచేసి నన్ను రక్షింపము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేత దేవుని మీద ఆనుకున్నటువంటి బిడ్డలు ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టేవాడు కానే కాదు. అందుచేత ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనము దేన మనసుకల ఉన్నప్పుడు తగిన సమయం వచ్చినప్పుడు ఆయన నిన్ను నన్ను మనలను అందరినీ కూడా ఆయన హెచ్చిస్తూ ఉంటాడు. అందుచేత చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఏంటి ఆ మాటలు అంటే, నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. ఎందుకు ఇరుకున పడదంటే, నీవు ప్రభు మీద ఆనుకొని ఉన్నావు కాబట్టి ఆయన యందు భయభక్తులు గల వారిని అందరినీ కూడా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు చుట్టూ ఆయన దూత కావల ఉండి వారిని రక్షించును అనేటువంటి మాట కీర్తన గ్రంథము 34వ కీర్తన 7వ వచనంలో అక్కడ మనకి చక్కగా కనబడుతూ ఉంటది. అందుచేత ఆయన మీద ఆనుకున్న బిడ్డలను ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టడు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడే ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఈ ఒక బలమైనటువంటి ఒక కష్టాలు, అవి మనకి బలమైనటువంటి ఆయుధాలు అన్నమాట, అస్త్రాలు అన్నమాట. మన లోతుగా మనం తెలుసుకున్నట్లయితే. అందుచేత నీవు నడిచినప్పుడు నీ అడుగును ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ వాగ్దానం ఎవరికి చేశారు ప్రభు అంటే, ఆయన యందు భయము భక్తి గల వారికి. అందుచేత 91వ కీర్తన ఏమంటాడంటే, మహోన్నతుని చోట నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఎందుకంటే ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడై ఉన్నాడు. అందుచేత నేను యెహోవాను గుర్చి చెప్పుచున్నాను. ఎందుకంటే ఆయన నేను నమ్ముకున్నాను కాబట్టి ఆయన నిన్ను నన్ను కూడా ఆయన అనుక్షణము కూడా కంటి రెప్పవలే ఆయన కాపాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదం తొట్టిల్లదు అని అక్కడ చక్కగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అందుచేతను మన మధ్యకాలంలో క్రిస్మస్ లో
మన ఘనంగా ఈ నెలంతా కూడా క్రిస్మస్ ఆరాధనలు జరుపుకున్నాం. ఎందుకంటే మరి లూకా సువార్త 2:14 కూడా దేవునికి దూతలు చక్కటి మాటలు చెప్పి వెళ్ళిపోయారు, దేవుని స్తుతించి. ఏంటంటే ఈ భూమి మీద ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు మాత్రమే సమాధానము కలుగును గాక. అంతేకాదు ఆయన వారి యొక్క పాదములు దేవుని యొక్క దూతలకు ఆజ్ఞాపించినప్పుడు అంట పాదాలు ఎత్తుకొని పట్టుకుంటే దేవుని దూతలు. అందుచేత ఆయన దూతలు మనకి ఎప్పుడు కూడా కావలగా తండ్రి అయిన దేవుడు ఉంచాడు కాబట్టి మనం ఏ విషయంలో కూడా భయపడవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 2వ పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ ఒక వాక్యం మనకు కనబడుతుంటది. మరియు అనేకులు అమ్మా అనేకులు పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. ఏటంట అనేకులు ఏమనుసరించుచున్నారంట? వారి పోకిరి చేష్టలు అనుసరించి నడుతురు. వీరును బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభమును సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని అనుసరించి మన జీవితంలో నడుచుకున్నప్పుడు అనేక శ్రమలు, అనేక కష్టాలు మనకు వచ్చినప్పుడు వాక్యంలో రాయబడి ఉంటుంది, యథార్థవంతుడు చీకటిలో నడిచినను వెలుగు కలుగును అనేటువంటి రీతిగా దేవుడు వాక్యాన్ని మాట్లాడుతుంటాడు. అందుచేత మన జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికైనా సరే ఆయన సన్నిధిని మనం ఇప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఆయన సన్నిధికి మనం ఇప్పుడు కూడా దూరంగా ఉండకూడదు. ఎందుకంటే దావీదు గారు అంటాడు, భక్తిహీనులతో గడుపుటి కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టం, నాకిష్టం, నాకిష్టం అంటూ ఉన్నాడు. అందుచేత ఆయన దగ్గరకు వచ్చిన వానిని ఎంత మాత్రము కూడా నేను బయటకు త్రోసివేయను అని యాకోబు గారు రాసినటువంటి పత్రికలు కూడా ఆయన చక్కగా మాట్లాడుతూ ఉంటారు. అందుచేత ప్రీతమ దేవుని బిడ్డలారా, చూడండి, వారు లాభం కొరకు ఏం చేస్తారంటే వాక్యాన్ని, కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభమును సంపాదించుకుందరు. ఈ దినాల్లో ఎలాగైపోయిందంటే మీకు డబ్బులు ఇస్తాము, మీకు బట్టలు ఇస్తాము, మీకు రైస్ ఇస్తాము అంటే చాలా మంది ఎగబడి వెళ్ళిపోయే వారిగా ఉన్నారు. ఈవేళ కార్పొరేట్లలో కూడా సిటీలో కూడా జరిగేటువంటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. భక్తి తగ్గిపోతుంది, విశ్వాసం తగ్గిపోతుంది, ఆత్మీయత తగ్గిపోతుంది. కానీ ప్రభులు వారు అంటాడు, అంతము వరకు సహించేవాడు మాత్రమే ధన్యుడు అనేటువంటి వాక్యాల ద్వారా దేవుడు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. అందుచేత ప్రీతమ దేవుని బిడ్డలారా, దేవుని మీద మనం అనుకుని ఉన్నవారిగా మనం ఉందాం. చూడండి, 71వ కీర్తన 1వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు 3 వచనాలు ఈ రీతిగా రాయబడింది. యెహోవా, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. మనకి శరణ ఎవరంటే ఆయనే. కొన్ని సందర్భాలు మనం ఆడుకున్నప్పుడు ఎవరన్నా మన పైన ఉన్నటువంటి పెద్దవారు కొడతాకొచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి శరణం అని కోరుకుంటూ ఉంటాం. అందుచేత ఇక్కడ అంటాడు, యెహోవా, నేను నీ శరణజొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చినటువంటి బిడ్డలను, ఆయనను మీద ఆనుకున్న బిడ్డలను దేవుడు ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వడు. అందుకని రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం అంటాడు, ఆయన విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడడు. ఎందుకు సిగ్గుపడాడంటే దేవుని మాటలు వినాలి. ఎందుకు వినాలని నాకు రాశాడు, వినటి వలన విశ్వాసము నీకు కలుగును. ఆ విశ్వాసము నేను జీవితాన్ని ఏం చేద్దంటే సిగ్గుపడకుండా నిన్ను నన్ను కూడా కాపాడుతుంది, రక్షించబడుతుంది. అందుచేత 2వ వచనం 71వ కీర్తన 2వ వచనం, నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము. అవును ప్రీతమ దేవుని బిడ్డలారా, మనం ఈరోజు మన సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దయ తప్ప మన నీతి ఏ మాత్రమును కూడా కాదు. ఎందుకంటే మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు సహితము నీ కొరకు నా కొరకు మరణించినని పేతురు రాసిన పత్రికలో మనకు కనబడుతూ ఉంటాది. అందుచేత ప్రీతమ దేవుని బిడ్డలారా,
ప్రతి క్షణము కూడా మన పశ్చాత్తాపడుతూనే మనం ఉండాలి. ప్రతి క్షణము కూడా మారు మనసు పొందుతూనే ఉండాలి. ప్రతి క్షణము కూడా ఇంతకు బాబుగడి పాడినట్లుగా మన ప్రతి క్షణము కూర్చున్నప్పుడును, లేచినప్పుడును, నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును కూడా ఆయనను మనం స్తుతించిన వారిగా ఉన్నాం. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయములో 4వ వచనంలో అక్కడ మాట్లాడుతుంటాడు. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడిని యెహోవా అద్వితీయుడగు యెహోవా. అందుచేత పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను కూడా ఆయనను మనం ఆరాధించాలని అక్కడ వాక్యంలో చక్కగా రాయబడింది. అంతే కదా, మనం కూర్చున్నప్పుడు తండ్రి ప్రభా అని మనము ఆయనకి మన ప్రార్థన చేయాలి. అలాగే మనం లేచినప్పుడు కూడా ఆయన స్మరించాలి. నడిచినప్పుడు కూడా ఆయనను తలుచుకుంటూ ఆయన పాటలు పాడుతూ మనం ఉండాలి. ఈ రోజు మేము గోదావరి రాజమండ్రి రైల్వే బ్రిడ్జ్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు 136వ కీర్తన 200 సార్లు ప్రభుని స్తుతించుకుంటూ వెళ్ళడానికి ప్రభు ఎంతగానో సహాయపడ్డాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే కీర్తనల గ్రంథంలో అంటాడు, ఆయనను ఎవరైతే స్తుతిస్తూ ఉంటారో ఆ స్తుతులన్నీ కూడా వారికి రక్షణ మార్గముగా వారే కలుగు చేసుకుంటూ ఉన్నారని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుచేత ఈ 71 కీర్తనలో 3వ వచనం ఇలా అంటాడు, నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము. నా శైల్యము, నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రీతమ దేవుని బిడ్డలారా, నేను ఈ రోజు ముందుండి దేవుని వాక్యాన్ని ఎలా పంచుకోవడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క మహాకృప. మరి నేను పుట్టినప్పుడు ఏ విధమైనటువంటి కదలికలు నాలో లేవంటాం. లేకపోతే మా తాతయ్య పేరు కత్తి యేసేబు గారు, మా నాన్నమ్మ గారి పేరు కత్తి మరియమ్మ గారు, మా నాన్న పేరు గారు కత్తి దానియేలు గారు, మా అమ్మగారి పేరు కత్తి కెంపు నాగరత్నం, మా అమ్మగారి పేరు. నా పేరు కత్తి అబ్రహాం. అయితే మా యొక్క కుటుంబంలో తొలి మనవడు నేను. అయితే పుట్టిన తర్వాత ఏ మాత్రం కూడా నేను కదలికలు లేకపోతే కత్తి యేసేబు గారు అనబడినటువంటి మా తాతయ్య, మరియమ్మ గారు అండి మా మామగారు ఏం చేస్తారండి, ప్రభా తెలుగంటే మనవడుని ఇచ్చావు మా వంశంలో, అందుచేత ఈ మనవడు బ్రతికితే నీ సేవకు మేము సమర్పించుకుంటామని ఆ పుట్టిన తర్వాత పురుట్లోనే నాకు పేరు పెట్టడం జరిగిందంట. అలాగా తెల్లవారుజామున 3 గంటలు అయ్యేసరికి ఈ ఆడవారందరూ లేచి బయట వాకళ్ళు అయ్యి తుడుచుకునే సమయంలో నాలో ఒక కదలికలు రావడం ప్రారంభించినాయి అంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆ రీతిగా ప్రభుల వారు మరి నేను కదలిక లేనటువంటి వాడిగా, మరి ప్రాణం లేనటువంటి వాడిగా ఉన్నప్పుడు ప్రభు చిత్తములో ఉన్నాను కనుక నేను దేవుడు నన్ను నా పైన కరుణించి నన్ను సజీవులుగా ఉంచి ఆయన దేవుని సేవలో ఈ రీతిగా వాడుకొనడానికి దేవుడు సహాయపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత దేవుని యొక్క కృప మన పైన లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా గాని, గుహలలో దాక్కున్నా గాని మనం దాగబడలేము అనేటువంటి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, కీర్తనలు 139వ కీర్తన 16వ వాక్యము ఒకసారి చూద్దాం. కీర్తనలు 139వ కీర్తన 16వ వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాం. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు మనం సజీవులుగా ఉన్నామనంటే, మీరు నేను మనమందరము కూడా సజీవులుగా ఉన్నామంటే దేవుడు మనల్ని ఆయన చూచాడు. అందుచేత నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితమాయెను. అందుచేత ప్రీతమ దేని బిడ్డలారా, మనకి పుట్టినప్పుడు పుట్టిన డేట్ పెడతారు కానీ మనము చనిపోయేది ఎవరికి తెలియదు. అది ప్రభుకు ఒక్కరు మాత్రమే తెలుసు, ఎవ్వరికి తెలియదు. అందుచేత ప్రీతం దేని బిడ్డలారా, మనం ఈరోజు సజీవంగా ఉన్నామంటే దేవునికి మహాకృప అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోక, అందుచేత ప్రతి దినం కూడా కృతజ్ఞత స్తుతులు ఆయన మనం చెల్లించి
మన సాక్షిగా ఉండడానికి దేవుడు మనల్ని ఆయన ఈ రీతిగా ఎన్నుకున్నాడు. చూడండి, ఇందాక చదివిన వాక్యములో 71వ కీర్తనలో 6వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 71వ కీర్తనలో 6వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అమ్మా, ఆ గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్దింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేసేదను. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నీవు నేను కూడా ఈ లోకములో ఒక వింతగా ఉన్నామంటే ఆయన మనల్ని కలుగు చేశాడు కనుకనే మనం ఈ రీతిగా సజీవులుగా ఉన్నటువంటి విషయాన్ని ఎప్పటికీ కూడా మనం మర్చిపోకుండా మనం ఆయన కృతజ్ఞత స్థుతులు, మన బ్రతినంత కాలము కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారిగా మనం ఉన్నామనే విషయాన్ని మనం ఎవరు కూడా మర్చిపోకూడదు. చూడండి, 48వ యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ ఈ రీతిగా రాయబడింది. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గియునుము. నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను. నా హస్తము భూమి పునాది వేసెను. నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. నేను వాటిని పిలవగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి ఆకాశములు కూడా ఆయన ఒక మాట చేత పిలబడినప్పుడు అవన్నీ కూడా స్థాపించబడిను అనేటువంటి వాక్యంలో రాయబడింది. ఈ భూమి మీద నిన్ను నన్ను కూడా ప్రభుల వారే సజీవులుగా ఆయన నిలబెట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, 14వ వచనం చూడండి. మీరందరూ కూడి వచ్చి ఆలకించండి. దేవుని స్తోత్రం. ఏంటంట? మీరందరూ కూడా వచ్చి ఏం చేయాలంట? ఆయన మాటలను మనము ఆలకించాలి. చూడండి, వాటిలో ఏదియు ఈ సంగతి తెలియజేయును. యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతని బహుబలము కల్దీల మీదకి వచ్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన బలమిస్తాడండి. ఆయన మనకు బలమిస్తాడండి. ఎవరికంటే ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో వారికి ఆయన ఆశ్రయమై ఉన్నాడు, ఆయన దుర్గమై ఉన్నాడు, ఆయన బలమై ఉన్నాడు, ఆయన కోటై ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలాంటప్పుడు ఆయన మన జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఊహించలేని కార్యాలు ప్రభుల వారిని జీవితంలో ఆయన జరిగించాలని అంటే నీవు వచ్చి ఆయన మాటలు శ్రద్ధగా విని వాటిని అనుసరించి జీవించిన వారిగా మనము ఉండాలి. అందుచేతను కీర్తనల గ్రంథములో 121 కీర్తనలో 4వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 121 అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలును కాపాడు. ఏంటంటే ఇక్కడ అంటున్నాడు ఆయన ఇశ్రాయేలును కాపాడేవాడు, నిద్రపోడు. కునికడు నిద్రపడ అంటే ఆయన యందు విశ్వాసము కలిగి జీవించిన వారందరూ కూడా ఆయన ఇశ్రాయేలు అని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. అందుచేత ఇశ్రాయేలును కాపాడేవాడు కునికడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన కాపుదలను బట్టి మనం సజీవులుగా ఉన్నాం. మనం అంటాం, వాక్యంలో రాయబడింది, కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని ఎలాగైతే భద్రపరుస్తూ ఉన్నదో ఆయన తన రెక్కల కింద మనలను భద్రపరిచి ఉన్నాడు. అందుచేత ఆయన పరలోకము నుండి ఒక రెప్ప ఇలా రెప్పేస్తేనంట ఈ భూలోకం అంతా కూడా తలకిరిందులు అయిపోద్దంట. అందుచేత ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడును. ఆయన కునుకడు. ఇశ్రాయేలు కాపాడువాడు ఏం చేస్తాడంట? ఆయన కునుకడు
కునుకు కూడా ఏంటంటే ఆయన, దేవుని స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. ఏంటంట, ఇలా కునుకు కూడా ఆయన వేయరంట. అందుచేత ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అంతేకాదు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. నీడగా ఉంటూ ఆయన అంటున్నాడు 6వ వచనంలో, పగల ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. అంతేకాదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా. ప్రీతం దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల లేకపోతే మనము ఒక క్షణం కూడా జీవించే హక్కు మనకి ఎవరికి లేదు. ఈ మధ్యకాలంలో ఒక భార్యాభర్తలు ఇద్దరుని ఒక చంటిబిడ్డ, 3 నెలలు చంటిబిడ్డ, ఆధార్ కార్డు చేంజ్ చేసుకుందామని రాజానగరం వెళ్ళి తిరిగి హైవే దాటేటప్పటికి ఒక సిమెంట్ లారీ ఆ టైర్ వేలిపోయి ఆ భార్యాభర్త ఇద్దరి మీద కూడా ఎక్కేసిందండి. అక్కడ స్పాట్ లో బిడ్డలు చనిపోయారు. చంటి పిల్లలు తీసుకెళ్ళవేదాళ్ళు ఇప్పుడు వెంటనే వచ్చేస్తాం కదా, ఒక అరగంటలో వచ్చేస్తాం కదా అని ఆ బిడ్డని ఇంటికాడ విడిచిపెట్టేళ్ళారు. ఈ రోజు ఆ బిడ్డ అనాథగా మిగిలిపోయింది. ఒకసారి ఆలోచించి ప్రీతమ దేవుని బిడ్డలారా, అది చాలా భయంకరమైనటువంటి విషయం. అలాగనే తల్లి ఆ జరిగినటువంటి మరుసటి రోజే ఆ మనవరాలకి అన్నం తినిపించాలని పెట్టాలని మరిద్దరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా బయలుదేరి వాళ్ళ వాహనం వెళ్తుంటే గడ్డి ట్రాక్టర్ని వాళ్ళు క్రాస్ చేసే సమయంలో వ్యాన్ వచ్చి కొడితే స్పాట్ లో వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. ఆ కార్యక్రమాన్ని కూడా నేను అటెండ్ అవ్వడం జరిగింది. ప్రీతమ దేవుని బిడ్డలారా, దినములు చెడ్డవి కనుక సమయమును పోనివిక, అజ్ఞానుల వలె కాక మనము జ్ఞానుల వలె నడుచుకోవాలని దేవుని వాక్యము ఎఫెసీ పత్రిక ద్వారా కూడా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుచేత ప్రీతమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 91వ కీర్తన ద్వారా కూడా దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటను మనము చూద్దాం. చూడండి, 91వ కీర్తన 4వ వచనాన్ని కూడా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. నాకు ఆశ్రయం కలుగును, నీకు నాకు మనందరికి కూడా ఆశ్రయం కలుగుతుంది. అందుచేత ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగుళ్ళకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకు ఉందువు. ఎందుకంటే ఆయన రెక్కల క్రింద మనం ఉన్నాం కాబట్టి దేనికి కూడా భయపడవలసిన పని ఏ మాత్రం కూడా లేదని దేవుడు 91వ కీర్తన ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన చేసినటువంటి వాగ్దాన కీర్తన. ఆ కీర్తన మన ఎప్పటికీ కూడా మనము మర్చిపోకూడదు. చూడండి, యెషయా గ్రంథము 32వ అధ్యాయము, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా ఒకసారి చూసారండి. ఏంటంటే ఇక్కడ చూచువారు కనులు ముందుగా ఉండవు, వినువారు చెవులు ఆలకించును, చంచలను మనస్సు జ్ఞానము గ్రహించును, నత్తివారి నాలిక స్పష్టంగా త్వరగాను మాటలాడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అనుకుంటారు. నాకేంటి, నాకే విధమైన అడ్డు ఆటంకాలు లేవు. చూడ, ధనవంతుడు అన్నాడు, తినుమా త్రాగుమా సుఖించుమా, నీ కొరకు అనేకమైన సంపాదించానన్నాడు. ప్రభారా అంటాడు, ఎర్రువాడ ఈ రాత్రి నీ ప్రాణము నేను అడుగుతూ ఉన్నాను అని అన్నాడు. అందుచేత రేపేమి సంభవించునో నీకు తెలియదు, ఈ రోజే నీది, ఈ క్షణమే నీదని ప్రభులు వారి వాక్యం ద్వారా మాట్లాడారు. కాబట్టి ఆ వాక్యమే సత్యము, వాక్యమే నిరంతరము కూడా నిలుచును. గడ్డి ఎండును, పువ్వు రాలును, దేవుని వాక్యము నిరంతరము నిలుచును. ఆ వాక్యములో ఎవరైతే నిలుస్తారో వారు కూడా శాశ్వత కాలము కూడా దేవుని రాజ్యములో నిలుస్తారని పేతురుగా రాసిన పత్రికలు కూడా స్పష్టంగా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి,
29వ కీర్తనలోకి ఒకసారి రండి. 29వ కీర్తనలో 29వ కీర్తన ఒకసారి తీయండి. 29వ కీర్తన 18వ వచనము 19వ వచనాన్ని మనం చూద్దాం. 29వ 11 అమ్మా, సరే సారీ. యెషయా గ్రంథం 29, యెషయా గ్రంథం 29వ కీర్తన 18. ఆ దినమున చెవిటి వారు గ్రంథ వాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కనులారా చూచెదరు. ప్రీతమ దేవుని బిడ్డలారా, మరి ఇందాక బియోలా గారు చెప్పినటువంటి సాక్ష్యం చూడండి. మరి వాళ్ళ అత్తయ్య గారు ఎంత మరి ప్రభు గురించి చెప్పినప్పటికైనా సరే తన భర్త సరైనటువంటి రీతిలో లేని కారణం చేత, ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు పెట్టిన కారణం చేత ఆ బిడ్డ ప్రభు నమ్మగలిగింది. ఈరోజు చదువు లేకపోయినప్పటికైనా సరే మరి దేవునిలో మరి చక్కగా పాటలు పాడుతూ ఆయన సాక్షిగా ఆ బిడ్డ వాడబడుతున్నది. అందుచేత మన జీవితంలో ఒక చేదైన అనుభవాన్ని మనం కలిగి ఉంటేనే కానీ ఆ చేదు అనుభవంలోని తర్వాత మనం ఆ చేదు అనుభవాన్ని ప్రభువుని మనం వేడుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే చేదును మారాగా ఆయన మధురముగా మార్చగల ప్రభులు వారు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ప్రీతమ దేవుని బిడ్డలారా, కొందరు విన్నట్లుగా దేవుని వాక్యాన్ని పక్కన పెడతారు. అయితే శ్రమల ద్వారా దేవుడు మాట్లాడి ఆయన నిన్ను నన్ను కూడా ఆయన రక్షించుకుంటాడు. అప్పుడు దేవుని యొక్క ప్రేమ విలువ ఏంటో అనేటువంటిది మనకి తెలుస్తూ ఉన్నది. అందుచేత చూడండి, యెషయా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని కూడా మనము తీర్పు తీర్చు ఆత్మ వలన పరీక్షించు ఆత్మ వలన ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషము కడిగివేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, తీర్పు తీర్చు ఆత్మల వలన పరీక్షించు ఆత్మల వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయును. యెరూషలేమునకు తగిలిన రక్తము దానిని మధ్య నుండి తీసివేసి దానిని శుద్ధి చేయును. అందుచేత ప్రీతమ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 11:28 అంటాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు మీరు రండి 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 అని ప్రభులు వారు ఆయన మనలను పిలుస్తూ ఉన్నారు. ఆయన ఎలాంటి పాపి అయినప్పటికీ సరే ఆయన దగ్గరికి వచ్చి తన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడితే ఆయన క్షమించడానికి, ప్రభులు వారి క్షమించడానికి సిద్ధమైన మనసు గలవారిగా ఆయన మనకు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ప్రీతం దేవుని బిడ్డలారా, ఇదే యెషయా గ్రంథములు అంటాడు 30వ అధ్యాయములో, లోబడినటువంటి ప్రజల వైపు ఆయన చూచి ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేస్తానంటే రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం. హల్లెలూయా. చూడండి, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. వారి నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమను తాము బలపరుచుకొనుటకు ఐగుప్తీయుడును శరణజొచ్చుటకు ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, యెహోవా మాటకి ఎవరైతే లోబడటం లేదో వారికి శ్రమ, వారికి శ్రమ, వారికి శ్రమ, వారికి శ్రమ. ప్రీతమ దేవుని బిడ్డలారా, అందుచేత ఆమోష గ్రంథం 11:8 అంటాడు,
ఈ ఈ ఈ ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును, ఆ సముద్రము నుండి ఈ సముద్రం వరకును పరిగెత్తినప్పటికైనా సరే క్షామకాలమన దేవుని వాక్యము దొరకక చక్కటి కన్యకులు పరిగెత్తినను దొరకదు అని అంటాడు. అందుచేత సమయం చాలా విలువైంది కనుక దేవుని వాక్యాన్ని మనము అనుదినము కూడా మనం ధ్యానిస్తూనే ఉండాలి. అందుచేతన దావీదు గారు అంటాడు 63వ కీర్తనలో, రాత్రి జాములు యందు నేను నీ వాక్యమును జ్ఞాపకం చేసుకొనగా నాకు క్రొవ్విన మెదడు దొరికినట్లుగా ఉంది. యెహోవా యొద్ద నేను ఒక వరం అడుగుతున్నాను, దాన్ని నేను వెదుగుచున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం నిద్రపోయిన సమయంలో కొన్ని సందర్భం మెలకు వచ్చినప్పుడు మనం ఏం ఆలోచన చేస్తామంటే, టైం ఎంత అయింది అని ఆలోచన చేస్తాం. మనం ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటాం. ఈరోజు మనకి ఎవరికి ఏమి ఇవ్వాలి అని అనుకుంటాం. మనం ఏం చేద్దాం అనేటువంటి ఆలోచనతో మన జీవితాన్ని గడుపుతుంటాం. కానీ భక్తుడు అంటాడు, రాత్రి జాముల యందు నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనగా నాకు క్రొవ్విన మెదడు దొరికినట్లుగా ఉంది. మరి యేసురత్న గారి నాన్నగారు 70 సంవత్సరాలు పెద్ద వయసు అయింది, 70 సంవత్సరాల వయసు. మరి ఆయన దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉంటారు. మరి ఆయన 2-3 గంటలు ఏకదాటిగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన నేను ఒకే రూమ్లో కలుసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నిద్దట్లోనే ప్రసంగం చేసేస్తుంటాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిద్దట్లోనే ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు నేను ఎంతగానో ఆశ్చర్యపడుతూ ఉంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ప్రీతమ దేని బిడ్డలారా, 105వ కీర్తన 105వ కీర్తన 5వ వాక్యాన్ని మనం చూద్దాం. 105వ కీర్తన 5వ వాక్యాన్ని కూడా మనము చూడండి. ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకో. చూసారు ఏంటంట, మనం ఎవరమంట? ఆయన దాసుడు అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారిలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు ఏం చేయాలంటే మనము జ్ఞాపకం చేసుకోవాలా. దేవునికి ఎల్లప్పుడు కూడా మనము కృతజ్ఞతా స్తుతులు చెల్లించిన వారిగా మనము ఉండాలి. ఆయన చేసిన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకమును చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అన్నడు కూడా మనము మరవకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనను ఎన్నడూ కూడా మనము మర్చిపోకూడదు. చూడండి, పేతురు రాసిన పత్రికలో 1 పేతురు 5 అంటాడు. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో మరి ఒక వాక్యం ఉంటది. మనుషులు హెచ్చించుకుంటారు, కానీ దేవుడైతే దేవుడు ఆయన మరి తగ్గించుకుంటాడు. దేవుడు తన సమయమందు అమ్మా మిమ్మును అది దేన మనస్కులై ఉండాలి. తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చించాలంటే, ఆయన చేతుల కింద మనం ఎలా ఉండాలంటే దేన మనస్కులై మనము ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రీతం దేని బిడ్డారా, అందుచేత తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను హెచ్చించుకున్నవాడు తగ్గించుకొనును. దేవునికి మనం లోబడి ఎల్లప్పుడూ కూడా మనము జీవించాలి. అందుచేత కీర్తనలో 115:14 అంటాడు, యెహోవా మిమ్మును మీ పిల్లలను హెచ్చించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత దేవుని యందు భయభక్తులు గల వారిని, చిన్నలనేమి పెద్దలనేమి అందరిని కూడా ఆయన ఆశీర్వదించును అని అక్కడ ఆయన రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము ఆయన దృష్టికి విలువైనదిగా ఉండాలి. మన నోటి మాటలు ఆయన దృష్టికి విలువగా ఉండాలి. మన హృదయ ధ్యానము కూడా ఆయనకి ఇష్టమైనటువంటి విలువైనదిగా మనకు ఉంటది. దేవుని స్తోత్రం. చూడండి, యెషయా గ్రంథము చివరిగా మనం చూద్దాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 26వ వాక్యాన్ని కూడా మనము చూద్దాం. చూడమ్మా, యోహాను సువార్తలోకి రండి. యోహాను సువార్తలోకి రండి అమ్మా. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం ఈ రీతిగా రాయబడింది. ఒకడు నన్ను ప్రేమించిన యెడల
నన్ను వెంబడింపవలను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హలో ఏంటంట? ఆయన మనం ప్రేమించుచున్నాం అనడానికి ఆధారం ఏమిటి అని అంటే మనం ఏం చేయాలి? ఆయన్ని వెంబడించాలి. అంటే ఆయన వాక్యాన్ని మనము అనుసరించాలి. అప్పుడు నేను ఎక్కడ ఉండునో నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతనిని గణపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ప్రీతం దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంట? ఆయనను సేవించాలి, ఆయనను మనం పూజించాలి, ఆయనను మనం ఆరాధించాలి, ఆయన నామమును మనం గొప్ప చేయాలి. మనము ఆయనకు జెహోఫలాలను మనము అర్పించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాన్ని దేవునికి ఫలముగా మనము అర్పించాలి. అప్పుడంట నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. నా తండ్రి అతని గణపరచు. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతనిని గణపరచును, అతన్ని గణపరచును. ఇప్పుడు నా ప్రాణము చాలు చాలురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రీతమా దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమించకపోతే మనకు ఈ యొక్క ఆధిక్యత లేదు, ఈ యొక్క ఘనత మనకి లేదు, ఈ బ్రతుకు మనకి లేదు. అందుచేతను యోహాను గారు సువార్తలో 3వ అధ్యాయంలో 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకి అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుచేత ప్రీతం దీని బిడ్డారా, మన కలిగినటువంటి ప్రేమను ఇతరులకు పంచుకుంటూ ప్రభుని ఎరగినటువంటి బిడ్డలకు దేవుని వాక్యాన్ని మనము బోధిస్తూ దేవుడి ద్వారా మనం పొందుకున్న ప్రేమను ఇతరులకు ప్రేమిస్తూ మన యొక్క జీవితాన్ని ఆయన సాక్షిగా ఆయన సేవలో ముందుకు మనము మరి వాడబడేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా ఆయన సహాయం చేయనుగాక. ప్రీతమ దేవుని బిడ్డలారా, అమ్మగారండి, మరి 4 గ్రామాల్లో హిందూ అన్యజనుల మధ్యలో పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించారమ్మా. ఎక్కువ పిల్లలు ఉంటారు, మరి యవన పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. మరి మధ్యలో నేను పరిచర్య చేస్తున్నాను తల్లి. మన సైకిల్ మీద సువార్త చేస్తూ ఉన్నప్పుడు మా అమ్మగారు 6 నెలల క్రితం మరి ప్రభునందు నిద్రించారు. మరి మా మేనాలుగు అన్నదమ్ములు, మరి మా పెద్దమ్ముడైతే ఒక బండి, ఒక పాత బండి, సెకండ్ హ్యాండ్ల బండి తీసుకొచ్చి మరి మా తమ్ముడు గుమ్మలు పెట్టి, అన్నయ్య ఈ బండిని నువ్వు పరిచయలో వాడుకొని మా తమ్ముడు చెప్పాడు. అయితే ప్రతి ఆదివారం కూడా 1 గంటకి మరి ఉదయం 8 గంటలకు అయితే నేను గుమ్మలదొడ్డి గ్రామం పరిచర్యకి వెళ్తాను. 8 నుండి 10 గంటల వరకు పరిచర్య చూసుకుంటాను. అక్కడ నుండి మరలా కాన్లూరుకి వెళ్తాను. మరి అక్కడ నుండి మళ్ళీ 12 గంటలకి నుంచి 1 గంట వరకు మరి జగన్ కాలనీలో పరిచర్య చేస్తాను. 1 గంటకి మరి తమ్ముడు కత్తి శ్రీను, మా చిన్న తమ్ముడు గారి యొక్క మా అమ్మగారి ఇంట్లో అక్కడ ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఆరాధన అయిన అనంతరము మరలా 2 గంటలకి ముగింపబడిన తర్వాత మరలా 3 గంటలకి బురుపుడు అనేటువంటి గ్రామం మరి రాజమండ్రి ఎయిర్పోర్ట్ ప్రక్కన ఆనుకొని ఉంటుంది. అక్కడ బురుపుడు గ్రామంలో సురుకురు వారి యొక్క కుటుంబంలో మరి ప్రార్థన చేస్తానమ్మా. అక్కడ ఒక 10 మంది కూడుకుంటారు. అక్కడ మరి 5 గంటల వరకు కూడా పాటలు, ప్రార్థన మరి అయిన తర్వాత మరలా దోసకల్పల్లిలో మరి కాపుల మధ్యలో పరిచయం తల్లి. అక్కడ కూడా ఒక 15 మంది కూడుకుంటారు. మరి పిల్లలైతే ఒక 50 మంది దాకా పిల్లలు వస్తుంటారు. అది అయిన అనంతరం నందరడ గ్రామంలో వారు కూడా మరి హిందూ కుటుంబానికి చెందిన బిడ్డలే. అక్కడ కూడా ఒక 20 మంది పిల్లలు, పెద్దోళ్ళు కూడుకుంటారు. ఈ రీతిగా దేవునికి పరిచయలో మనం కొనసాగుతున్న సమయంలో ఈ బోలా గారు నాకు పరిచయం అయినప్పుడు ఆవిడ మరి చదువుకోలేకపోయినప్పటికీ సరే పాటలు పాడుతూ ఉంటూ సమయంలో మరి ఆవిడ్ని నేను సెల్లో ఆవిడ పాటను తీసి జోషి గారికి నేను తెలియపరిచినప్పుడు జోషి గారు మరి సంవత్సరం నుండి మరి మేము వెయిట్ చేసాం. ఆ బ్రదరు మరి వెంటనే వ్యోలా గారిని ప్రేమించి వచ్చి మరి వారి సాక్ష్యాన్ని యూట్యూబ్ పెట్టినప్పుడు మరి అమ్మగారు మరి అమెరికాలో ఉండి చూసి
మరి అమ్మగారు వెంటనే ఫోన్ చేసినప్పుడు మాకు ఎంతో సంతోషం, ఆనందాలు వచ్చినాయి. ఈ లైవ్ లో మరొకసారి ఆమె యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి, అలాగే దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ నేను ఇక దేవుని వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. అమ్మగారు వందనాలు. అమ్మగారు వందనాలమ్మా. ఇప్పుడు ప్రార్థన చేయండి, ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి. చెప్పండి. మా అమ్మమ్మ అందరికి తెలిపారు కదా, మా మామయ్య అమ్మమ్మ, మరి మా మధ్య గారు. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాం. దేవి తండ్రి నాయన, ఈ సమయంలో ప్రభాని యొక్క కుమార్తె బ్యూలా గారి ద్వారా తండ్రి తన జీవితంలో చేదనిటి అనుభవాన్ని మారాగా మార్చి నీ సాక్షిగా నిలబెట్టుకునే తండ్రి ప్రతి గానములతో ప్రభాని స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాం. అలాగే నాయన, నీ కృప, నీ కనికరం, మీ జాలి, మీ దయ, మీ ప్రేమ లేకపోతే ఒక క్షణం కూడా జీవించే హక్కు మాకు ఎవరికి లేదు అనేటువంటి విషయాన్ని ఒకసారి మీరు మాతో ఇంతవరకు మాట్లాడిన దేవా నీకు వందనాలు. నాయనని నమ్ముకున్న బిడ్డలు ఎన్నడు విడవో దేవా, నీ మీద ఆనుకున్న బిడ్డలు ఎన్నడు విడిచిపెట్టు ప్రభులు వారు నీకు వందనాలు నాయన. ఈ లైవ్ లో తండ్రి నీ యొక్క సాక్ష్యాన్ని, బిడ్డల సాక్ష్యాన్ని విన్నటువంటి వారిని బట్టి వందనాలు ప్రభ. నీ వాక్యాన్ని బిడ్డలందరూ బట్టి నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచున్నాం. విన్న వాక్యాన్ని వ్యర్థంగా పోకుండా బ్రహ్మ గుండె లోతులలో మేము ముద్రించుకొని వాక్యాన్ని అనుసరణ జీవితాన్ని కలిగి మేము జీవించుటకును ప్రభ, నీ సాక్షులుగా వాడుకున్నటకును ఇదిగో నాయన అమ్మగారిని అయితే ప్రభ, రాణి అమ్మగారిని తండ్రి నాయన గత 20 సంవత్సరాలుగా అనేక పేద బిడ్డలకు ప్రభ నీ యొక్క వాక్యాన్ని అందిస్తూ అనేకలు ప్రభ సాకారంగా ఉంటున్నటువంటి తల్లి గారిని బట్టి వందనాలు. ఈ లైవ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని ఆయన మీ హస్తాలతో దాచి కాచి కాపాడండి, ముట్టండి, సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాలు దయచేయండి. ఈ నూతన సంవత్సరంలో ప్రభ నూతన ఆశీర్వాదాలు నింపండి. ఈ నూతన సంవత్సరంలో మేము ఊహించిన రీతిగా ఈ లైవ్ లో మీ వాక్యాన్ని పంచుకుని ధన్యతనిచ్చినందుకు ఈ దీనుడికి మీ కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, క్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసమును, సకల ఆశీర్వాదములను ప్రభ ఇంతవరకు శ్రద్ధా భక్తులతోనూ, విధేయతతోనూ, విశ్వాసముతో, నిరీక్షణతో ప్రభ నీ వాక్యాన్ని ప్రభ నీ పిల్లలైనటువంటి వారందరికి, మా అందరికి దయచేయమని నిన్ను నమ్మిన యందు విశ్వాసం కలిగి జీవిస్తున్నటువంటి నీ ప్రతి ఒక్కరికి నాయన ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు నువ్వు సదాకాలము తోడేండి, నడిపించి, దీవించి, ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. ప్రభు యేసు క్రీస్తు నామములో సంపూర్ణమైన విజయం మీకు మాత్రమే కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు అమ్మగారు. వందనాలు. ప్రైజ్ లార్డ్ తల్లి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి జూమ్ మీటింగ్ లో మరి అద్భుతమైన సాక్ష్యము వర్షిప్ చేసిన బ్యూలా సిస్టర్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి ఎన్నో జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎంతో కన్నీళ్ళు, ఎంతో కష్టం, ఎన్నో బాధలు పడింది. కానీ చివరికి మరి దేవుణ్ణి తెలుసుకుంది. యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకొని బాప్టిజం తీసుకొని దేవుని కొరకు మరి చక్కని పాటలు పాడి మరి తను దేవుని గణపరిచిన కుమార్తె బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. తన పెన్షన్ కొరకు ప్రార్థన చేద్దాం. తన కుమారుడి యొక్క మరి ఆ కుమారుడి యొక్క భవిష్యత్తు కొరకు మరి మనం ప్రార్థన చేద్దామండి. తనకు పెన్షన్ కూడా రావట్లేదు అని చెప్పింది కనుక దేవుడు సహాయం చేయనట్లు మరి మనం అందరం ప్రార్థన చేద్దాం. మరి తన జీవితంలో ఎంతో కష్టపడింది, కానీ చివరికి నిజ దేవుని తెలుసుకుంది కాబట్టి దేవుడు ఆ బిడ్డను ముందుకు నడిపిస్తాడు. అదేవిధంగా మరి అయ్యగారిని బట్టి, అబ్రహాం అయ్యగారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి 4 ప్రాంతాలలో ఎంతో ఆసక్తితో మరి ప్రజల మధ్యలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. మరి తను ఉన్న ఆశయాన్ని బట్టి మరి నేను ఎంతగానో అభినందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. మరి అద్భుతమైన వర్తమానం అనేక మరి వాక్య భాగంలో నుండి మరి ఆత్మీయంగా బలపరచడానికి దేవుని వాక్యమే మరి నా త్రోవకు వెలుగు అన్న రీతిగా మరి ఆ వాక్యం అడ్డి వంటిది కనుక
మరి అనేక రీతిలుగా మనల్ని బ్రతికించేది ముఖ్యంగా వాక్యం కనుక మరి ఎక్కువగా మనం వాక్యం ధ్యానం చేస్తూ వాక్యానుసారమైన జీవితం మనల్ని మనము అన్వయించుకుంటూ వాక్యానుసారంగా జీవించడానికి మరి మనల్ని మనం బలపరుచుకుందాం. ప్రత్యేకంగా ఈ సమయంలో బ్యూలా గారిని మరి అభినందిస్తూ మరి ఎన్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి అబ్రహాం గారిని కూడా ప్రభు మరి దీవించి ఇంకా పరిచర్యలో అద్భుతంగా వాడుకోవాలని మరి మా ప్రార్థన. దేవుడు మరి వారి పరిచర్యకు వారి కుటుంబానికి దేవుడు సహాయం తోడు మరి దయచేయునుగాక. మరి ఎన్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున మరి అయ్యగారికి అబ్రహం అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మరి ఈ సమయంలో రిపోర్ట్స్ బై సిస్టర్ ఎస్తర్ లింగ. ఓవర్ టు సిస్టర్ ఎస్తర్ లింగ. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషము. మరి కొంచెము ఆలస్యం అయింది ఈరోజు, ఎందుకంటే మరి బ్రదర్ చెప్పారు కదా 80 కిలోమీటర్ల నుంచి తను చాలా మరి క్షేమంగానే వచ్చి మరి పరిచర్యలో పాల్గొనడానికి దేవుడిచ్చిన మహా గొప్ప కృపను బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఎక్కడెక్కడో ఉన్న వారిని దేవుడు మనకు పరిచయం చేయడం కూడా ఒక అద్భుతమే కదా. మనం ఎవరో వారికి తెలియదు, వారికి ఎవరో మనము వారికి మనం ఎవరమో తెలియదు. అయినా ఇది మనమందరం దేవుడికి తెలుసు కాబట్టి ఆయన బిడ్డలను ఏదో ఒక రీతిగా ఇలా పరిచయం చేస్తూ దేవుడి ప్రేమను చూపిస్తూ మరి దేవుడు మరి వారు ఎంతో సంతోషించారంట. మరి ఇక్కడ నుంచి ఫోన్ రావడం ఏంటి అని వాళ్ళ జీవితంలో మరి దేవుడు చేసిన ఇది ఒక గొప్ప అద్భుత కార్యం కదా. మనము మరి బ్రదర్ కొరకు మరి సిస్టర్ బ్యూలా కొరకు ప్రార్థన చేస్తాం కదా. మరి తన భాష మీకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ చాలా తన సాక్ష్యాన్ని నేను మన గ్రూప్లో షేర్ చేస్తాను, మీరు వినండి. చాలా అద్భుత కార్యాలు దేవుడు ఆ బిడ్డ పట్ల చేశాడు. తన పెన్షన్ విషయం మనం ప్రార్థన చేస్తాము, తన కుమారుని విషయము ప్రార్థన చేస్తాము. ఆ రీతిగా మరి బ్రదర్ కూడా 4 గ్రామాలలో పరిచర్య చేస్తూ ఉన్నాడు, చిన్న బిడ్డల మధ్యలో కూడా. మరి ఇదంతా యేసయ్య పరిచర్య కదా. మనం అందరం ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకోవడం ఎంతో మరి మన బాధ్యత కాబట్టి ప్రార్థన చేస్తాము తప్పకుండా. మరి చాలా సంతోషము బ్రదర్, మీకు ప్రత్యేక వందనాలు. మరి సిస్టర్ గారికి ఫోన్ లేదు, బ్రదర్ ఫోన్ ద్వారానే కాంటాక్ట్ చేయడం జరిగింది. తనకు చిన్న ఫోన్ ఉందని ఆయన దేవుడు నాకు మరి ల్యాండ్ లైన్ ఫోన్తోని కాంటాక్ట్ చేయడం జరిగింది. నేను ఎక్కువ విషయాలు మాట్లాడలేకపోయాను, సమయం లేక వారి గురించి తెలుసుకోలేకపోయాను, కానీ చాలా విషయాలు ఇప్పుడు నేను తెలుసుకున్నాను. అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. మరి బ్రదర్కి సిస్టర్కి మినిస్టర్ తరపున ప్రత్యేక వందనాలు. నేను తప్పకుండా ఒక రోజు మీతో మాట్లాడతాను. ప్రార్థించండి. మీరందరూ వచ్చిన సేవకులందరి కొరకు ప్రార్థన చేయండి. విజ్ఞాపనలు జ్ఞాపకం చేసుకోండి, అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ once again for joining. God bless you all. We will end this meeting right now.